సార్ మీరు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినట్టున్నారు. ఆ తర్వాత మీరు ఎక్కడో జాబ్స్ కూడా చేసినట్టుగా చెప్పారు. అక్కడి నుంచి ఫైనాన్స్ ప్రొఫెషన్లోకి షిఫ్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఈ ప్రొఫెషన్లోకి మీరు ఎలా వచ్చారు? స్ట్రైట్ అవే ఫ్రమ్ జాబ్ నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోలేదు. ఇన్ ద ఇయర్ 2016 అక్టోబర్ ఐ లాస్ట్ మై జాబ్. ఇంకా జాబ్ చేయొద్దు, సంథింగ్ ఓన్గా చేయాలి అనుకున్నాను. దెన్ క్యాపిటల్ లేకుండా బిజినెస్ చేయాలంటే దెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్ట్ మీ, అరే రామ్ నీకు ఇబ్బంది లేదంటే రామ్ ప్రసాద్ గారు ఇట్లా చాలామంది ఎప్పుడైతే వీడియోల్లో చెప్పడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక సేవింగ్స్, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ప్రజలందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు అసలు దీని మీద అవగాహన కూడా లేదు. అంటే నేను ఎక్కడో డిజైనింగ్ ఎ సొల్యూషన్ ఐ లవ్, ఐ ఎంజాయ్. అట్లీస్ట్ యూ విల్ గెట్ ఎంట్రీ టు టాక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్. మీ ఏఎం ఎంతవరకు గ్రో అయి ఉంటుంది సార్ ఇప్పుడు? యువర్ అసెట్ అండర్ అడ్వైస్ అరౌండ్ 300 crore ఉంటుంది. 300 కోట్లు. ఒక కంఫర్ట్ జోన్ వదిలేస్తే ఇప్పుడు 300 కోట్ల అసెట్స్ మీ అండర్లో మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి, ఒకవేళ మీరు అక్కడే ఉండిపోయి ఉండుంటే ఈరోజు ఇంతమందికి మీరు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు మీరు. ఆ రోజు టాటాకి వెళ్ళలేదని రిగ్రెట్ అయ్యా. ఆ రోజు వెళ్తే నేను ఆ ఫ్లాట్లోనే ఉండేవాడిని, అదే కార్ తిప్పుకునేవాడిని, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. దట్స్ వేర్ ఐ రియలైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు చేశారు అసలు మీ కంపెనీని? అంటే ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ బ్రాండ్. క్లయింట్స్కి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇంత బిజినెస్ బిల్డ్ చేశాక అసలు బిజినెస్లోకి వచ్చే ముందు బేసిక్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏ విధంగా చూసుకోవాలి? బిజినెస్ ఇస్ నాట్ ఫర్ ఆల్. ఆయన చేశాడు నేను చేస్తానంటే అవదు అసలు. నా పర్సనల్ ఒపీనియన్, బిజినెస్లో రీఇన్వెస్ట్మెంట్ అనేది మీరు అన్నట్టుగా మోస్ట్ కామన్. మిస్లీడో మిస్గైడ్ అయిందో సంపాదించిందల్లా మళ్ళీ వ్యాపారంలో పెట్టి 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 ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే పాపం వాళ్ళ పిల్లలకు కూడా సరిపడే డబ్బులు. అదంటే నేను బిజినెస్లో ఒక బావిలో నీళ్ళు ఎంత ఉన్నాయిపో అలాగే ఎన్ని పోసినా బావి ఉండదు. బిజినెస్ అంతే. అసలు మీ ఎంప్లాయీస్ని మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు? అసలు ఎవరు చేయలేనంత పని మీరు ఒక రకంగా, నాకు దగ్గరకు వచ్చిన చాలా మంది ఎంసీలో కూడా చెప్తుంటారు, అసలు అంత రిస్క్ ఎట్లా చేశారు? అంతమంది ఎంప్లాయీస్ని ఎట్లా పెట్టారు? వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎంప్లాయీస్ ఆర్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. మనం సంపాదించింది వాళ్ళకి కదా, ఎవరికి ఇస్తాం. ఇట్స్ ఆల్ విత్ దేర్ సపోర్ట్ కదా. ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. చిన్నప్పటి నుండి స్కూల్లో కానీ ఇంట్లో కానీ చదువుకోవడానికి ఎన్నో పుస్తకాలు ఇచ్చారు, కానీ బతకడానికి కావాల్సిన ఆర్థిక పాఠాలు మాత్రం చెప్పడంలో అందరూ ఫెయిల్ అయ్యారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎన్నో ఆర్థిక పాఠాలను నేర్పించారు ఆయన పైసల ముచ్చట్లతోటి ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపారు. ఆయనే ద ఆథర్ ఆఫ్ పైసల ముచ్చట్లు రామ్ ప్రసాద్ గారు. ఈరోజు ఆయన దగ్గర నుంచి ఎన్నో కథలను తెలుసుకోవాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ రావాలని అందరు ఎలా అనుకుంటున్నారో అలానే ఈరోజు యువత ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారాలని కోరుకుంటున్నారు. కానీ దానికి ఎంతో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం. ఈరోజు రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఎంటర్ప్రెన్యూర్స్కి కావాల్సిన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి అనే విషయాన్ని ఆయన భాషలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే సార్ మీరు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినట్టున్నారు. ఆ తర్వాత మీరు ఎక్కడో జాబ్స్ కూడా చేసినట్టుగా చెప్పారు. అక్కడి నుంచి ఫైనాన్స్ ప్రొఫెషన్లోకి షిఫ్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ట్రాన్స్ఫర్మేషన్. కంప్లీట్గా ఒక సెగ్మెంట్ నుంచి ఇంకొక సెగ్మెంట్లోకి ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సహజంగా ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి మన లైఫ్లో ఏదో ఒక పెద్ద ట్రిగ్గర్ ఉండాలి. సహజంగా అసలు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే ఒక ట్రిగ్గర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉండాలి అన్న వాతావరణం నుంచే పెరిగిన వాళ్ళే మీరు కూడా. ఈ రోజు అనుభవంతో ఎంతోమందిని మీరు గైడ్ చేస్తూ ఉండొచ్చు. కాకపోతే ఆ రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే మీరు ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు. ఎటువంటి పరిస్థితులు అసలు మిమ్మల్ని ఫస్ట్ ఈ ఇండియాలో, ఈ సౌత్ ఇండియాలో ద మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగేలాగా చేసింది? అసలు ఈ ప్రొఫెషన్లోకి మీరు ఎలా వచ్చారు? స్ట్రైట్ అవే ఫ్రమ్ జాబ్ నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోలేదు. ఓకే. ఇన్ ద ఇయర్ 2016 అక్టోబర్ ఐ లాస్ట్ మై జాబ్. దెన్ సంథింగ్ somehow with the experience and the performance and the reason for me to lose my job made me ఇంకా జాబ్ చేయొద్దు, ఓకే, సంథింగ్ ఓన్గా చేయాలి అనుకున్నా. సో జాబ్ లూజ్ అయ్యారు. ఐ లాస్ట్ మై జాబ్. దెన్ నేను నాకు చెప్పుకున్నా ఇంక నేను జాబ్ చేయను, ఏమన్నా చేస్తాను. కానీ ఎందుకు అంటే ఇప్పుడు ఒక కంపెనీలో చేసినప్పుడు నేను మళ్ళీ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి అనదర్ కంపెనీలో చేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే వెనక్కి వెళ్ళాను. ఓకే. చాలా కలెక్షన్స్ ఆగిపోయినాయి, మీరు రావాలి అంటే నేను ఐ వెంట్ బ్యాక్. వెళ్ళిన 1 yearలో జాబ్ లాస్ అయినప్పుడు పెయిన్ అనిపిస్తుంది కదా. అంటే కంఫర్టబుల్గా ఇంకా ఫస్ట్ మచ్ బిగ్గర్ కంపెనీలో ఉన్నప్పుడు వీళ్ళు స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేస్తే మనం వెళ్ళినప్పుడు కొంచెం పెయిన్ అనిపించింది. ఓకే. సో అప్పుడు అనుకున్నాను ఇంకా జాబ్ చేయొద్దు, ఏం చేసినా అంటే నా టర్మ్స్ మీదే నేను ఉండాలి. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఐ వర్క్ ఫర్ సమ్ వన్ ఐఎమ్ లివింగ్ ఆన్ దేర్ టర్మ్స్.
ఎవరు జాబ్ చేస్తూ ఆ టర్మ్స్ డిక్టేట్ చేయలేడు అవును కదా. అవును రీజన్ కూడా వాళ్ళు ఇచ్చింది యాక్సెప్ట్ చేయాలి. ఇనిషియల్ 2 days వీ హ్యాడ్ మెయిల్స్ అండ్ ఆల్, థర్డ్ డే ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. ఓకే సో ఐ అండర్స్టూడ్ హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. సో దట్స్ వేర్ ఐ డిసైడెడ్ ఇంకొద్దు, ఎవరి గురించి పని చేయొద్దు, మన గురించి మనం పని చేద్దాం. అది. సో పని చేయాలంటే మళ్ళీ బిజినెస్ అంటే పీపుల్ థింక్ ఆఫ్ క్యాపిటల్. ఎస్ ఆ రోజు నాకున్న శాలరీకి నాకు ఒక 4 loans నడుస్తున్నాయి. ఒక హోమ్ లోన్ నడుస్తుంది, ఒక కార్ లోన్ నడుస్తుంది, 2 పర్సనల్ లోన్స్ నడుస్తున్నాయి, బిట్ కన్జ్యూమర్ లోన్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే ఇవన్నీ నడుస్తున్నాయి. నాకు 2 పాపలు, చిన్న పాపది 3rd year, పెద్ద పాప స్కూల్ ఫీజు కట్టాలి. సో క్యాపిటల్ లేదు, బట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏం చేయాలి? క్యాపిటల్ లేని బిజినెస్ కావాలి నాకు. ₹1 పెట్టుబడి పెట్టకుండా నెక్స్ట్ మంత్ రిటర్న్ వచ్చే బిజినెస్ కావాలి నాకు. అండ్ నా స్కిల్ దానికి సపోర్ట్ చేయాలి. ఎస్ నా స్కిల్ ఏంటి? నేను కెరియర్ స్టార్ట్ చేసిన సేల్స్లో, ఓకే టెలికాంలో రీటైల్ సేల్స్ చేశాను, ఎంటర్ప్రైజ్ సేల్ చేశాను, కీ అకౌంట్స్ మేనేజ్ చేశాను. ఐ నో వాట్ సర్వీస్ ఈజ్. టెలికాంలో గ్రేట్ థింగ్ ఏంటంటే వీ విల్ సైన్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ టు ఎంటర్ప్రైజ్ క్లయింట్. అప్ టైం, డౌన్ టైం, పెనాల్టీ, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్, ఇవన్నీ చేస్తాం. ఐఎమ్ గుడ్ అట్ గివింగ్ సర్వీస్ ఓకే అండ్ డిజైనింగ్ సొల్యూషన్ ఫర్ ది క్లయింట్. ఇది మన స్కిల్. క్యాపిటల్ లేకుండా బిజినెస్ చేయాలంటే దెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ మీ, అరే రామ్ నీకు ఇబ్బంది లేదంటే పర్సనల్ లోన్ చేయరా, డబ్బులు వస్తాయి నీకు, మన ఫ్రెండ్ అదే కంపెనీ ఉంది డిఎస్ఏ అన్నాడు. ఇబ్బంది ఏముందిరా, ఏదైనా అదే సేల్సే కదా, పర్సనల్ లోన్ మనం తీసుకున్న లోన్స్ తెలుసు కదా. దట్స్ వై వెంట్ టు వన్ ఆఫ్ ది డిఎస్ఏ, పర్సనల్ లోన్స్ డిఎస్ఏ దగ్గరికి వెళ్ళా. అక్కడ అంతా ఎలా ఉంటారంటే పర్సనల్ లోన్ డీల్ చాలామంది ఇక్కడికి వచ్చి పర్సనల్ లోన్ చేస్తూనే చాలా మంచి మనీ ఎర్న్ చేస్తారు. ఓకే పొద్దున్నే బాక్స్ పట్టుకుని వస్తారు ఆ డిఎస్ఏ దగ్గరికి, అక్కడ నుంచే ఫోన్లు చేస్తారు, వెళ్ళిపోతారు, యాక్టివిటీ చేస్తారు, క్లోజ్ చేస్తారు. అప్పుడు ఇప్పుడులాగా డిజిటల్ లాగిన్స్ లేవు 2016లో. ఫిజికల్గా తెచ్చి లాగిన్ చేయాలి మీరు. 3 months పే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, లోకల్ ఐడి ప్రూఫ్, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్, ఇవన్నీ పెట్టాలి. ఓకే అది బట్ డీసెంట్ పే అవుట్. ఈచ్ 1 lakhకి సడన్ పే అవుట్ వస్తుంది. మీరు ఎంత డిస్పర్స్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ది బిజినెస్ని బట్టి పే అవుట్ వస్తుంది. ఐ స్టార్టెడ్ పర్సనల్ లోన్స్. సో లోన్స్ అంటే ఇంక ఉన్నది ఏంటి, ఫేస్బుక్లో పెడతాం అంతే కదా, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం, అరే నేను చేస్తున్నాను, ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఓకే, కానీ ఫ్రెండ్స్ ఎవడు ఫస్ట్ అది రిక్వైర్మెంట్ ఉండాలి కదా, ఇదేం కమోడిటీ కాదు కదా, సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో ఇలా కాదు, లీడ్ జనరేషన్ యాక్టివిటీ చేయాలి. సో అప్పుడు కార్డ్స్ కొట్టించేది, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పర్సనల్ లోను ఒక అట్రాక్టివ్ ఆఫర్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి ఉండేది. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఓన్లీ, నాట్ ఫర్ ద ఫ్రెష్ లోన్. ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఏ ఆన్ గోయింగ్ లోన్ ఉంటే ఒక బ్యాంక్లో దాన్ని హెచ్డిఎఫ్సికి పట్టుకొస్తే ఇక్కడ వీళ్ళు తక్కువ రేట్లు ఇస్తారు, ప్రాసెసింగ్ ఫీ లేకుండా. అది మీరు చేయించారు? ఈ డిఎస్ఏకి ఇస్తామంటే దట్స్ ఆఫర్ ఫ్రమ్ ద బ్యాంక్. అప్పుడు దాని కొరకు నేను హిమాయత్ నగర్ వెళ్ళి హేమా ప్రింటర్స్లో 1000 విజిటింగ్ కార్డ్స్ 200కో 180కి ఇస్తారు ఆయన. హేమా ప్రింటర్స్ లో కాస్ట్లో కావాలి కదా, ఆ కార్డ్స్ కొట్టించి ఐ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ దోస్ కార్డ్స్ అట్ సర్టెన్ ఫార్మా కంపెనీస్ కానీ మేజర్ కార్పొరేట్స్కి వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు లీడ్స్ వస్తాయి మనకి, వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తారు, అప్పుడు వెళ్ళి మాట్లాడతాం. అయితే ఇంకా లీడ్ జనరేషన్ పెంచాలి, ఐ కాంట్ బి అట్ మల్టిపుల్ ప్లేసెస్ కదా. ఒక ఎగ్జిక్యూటివ్ని తీసుకున్నా, అతను ఒక దగ్గర ఇంకొక దగ్గర పంచేది కార్డ్స్. ఎటువంటి యాక్టివిటీ ఉండేదంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేది, ఫార్మా వాళ్ళు 7:30కి వచ్చేస్తారని 7:30కి ఫార్మా కంపెనీస్ వెళ్ళిపోతే లీడ్స్ జనరేట్ అయితే నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని లాగిన్ చేయటం. కొన్ని అప్రూవ్ అయితే, కొన్ని రిజెక్ట్ అవుతాయి. వీళ్ళు కొన్నిసార్లు నిజం చెప్పరు, సివిల్ ఇష్యూ ఉన్న చెప్పరు, ఇంతకుముందు లోన్ అగ్గొట్టిన చెప్పరు, ఎలిజిబిలిటీ ఉండదు కొంతమందికి. అంటే మనం అడుగుతాము, ఇప్పుడు 50,000 శాలరీ ఉన్న అతనికి ఓవరాల్ ఈఎంఐ కెన్ బి మ్యాక్స్ అప్ టు 20,000-25,000. ఆయనకు ఆల్రెడీ అంత ఈఎంఐ ఉంటుంది, అంటే ఇంక రాదు, ఎలిజిబిలిటీ లేదు. ఆయన చెప్పడైనా మనకు డాక్యుమెంట్స్ ఇస్తాడు, మనం చేశాక బ్యాంక్ రిజెక్ట్ చేస్తాడు దాన్ని. ఇలా అప్రూవ్ అయ్యేది వచ్చేది, ఐఎమ్ మేకింగ్ మనీ. సో కార్ లోన్ స్టార్ట్ చేశాను, నా కార్ లోన్ ఈఎంఐ కార్ లోన్స్ వచ్చిన పేఅవుట్తో చేసేది. మా బావగారు ఒక ఇన్స్టిట్యూట్లో చేస్తారు, అక్కడ వాళ్ళ హోమ్ లోన్స్ ఉన్నాయి, ఆ హోమ్ లోన్స్ కూడా తీసుకున్నాను డిఎస్ఏ బయటగా. అది హోమ్ లోన్ ప్రాసెస్ చేస్తే దాని మీద ఒక అమౌంట్ వస్తుంది. దెన్ ఐ మేడ్ ఇట్ ప్రాక్టీస్, ఐ టోల్డ్ మై సెల్ఫ్, హోమ్ లోన్ చేస్తే వచ్చిన పేఅవుట్తో హోమ్ లోన్ ఈఎంఐ కట్టుకుంటాం, కార్ లోన్ చేస్తే వచ్చిన దాంతో కార్ లోన్ కట్టుకుంటాం, పర్సనల్ లోన్తో పర్సనల్ లోన్ కడతాం. ఇది కాకుండా నా లైవ్లీహుడ్ వెళ్ళిపోవాలి. ప్రైమరీ అది కదా, ఐ నెవర్ డిఫాల్టెడ్. డిలే లేదు, డిలే పేమెంట్ కూడా చేయలేదు అంత టఫ్ టైంలో. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. ఇట్స్ గోయింగ్ గుడ్, ఐఎమ్ మేకింగ్ టూ గుడ్ మనీ. 3-4 monthsలో ఐ హ్యావ్ కమ్ టు ద స్టేజ్ ఆఫ్ మై ఎర్లియర్ శాలరీ. 1 month డబుల్ ది శాలరీ కూడా చేయగలిగాం. ఓకే, ఇదంతా చేసాం. కానీ సమ్వేర్ ఇదంతా జస్ట్ స్పాన్ ఆఫ్ 8 months 9 monthsలోనే ఎక్కడా రెస్పెక్ట్ కనపడలేదు ఆ ప్రొఫెషన్లో. ఇప్పుడు నేను క్విట్ చేసినప్పుడు మై శాలరీ వాజ్ అరౌండ్ 1.2 lakhs.
ఓకే. టేక్ హోమ్ 2016. 2016లో 1,12,000 కన్వెన్స్ ఇవన్నీ బాగానే వచ్చాయి. 126 అవి వచ్చాయి. అట్లీస్ట్ 1 lakh అబౌట్ టేక్ హోమ్ ఎప్పుడు 1,06,000. దట్ 1 lakh వాజ్ వన్స్ అపాన్ అంటే నాకు డ్రీమ్ ఫిగర్. పోస్ట్ ట్యాక్స్ ఏ లెక్క లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయకుండా 1 lakh రావాలి. దట్ వాజ్ మై ఫస్ట్ డ్రీమ్. ఓకే, ఆ శాలరీ నుంచి వచ్చినాక ఆ శాలరీకి డబ్బులు కూడా మేక్ చేశారు. కానీ ఎక్కడో ల్యాక్ ఏంటంటే అంత లోన్ ఇప్పించిన క్లయింట్ థ్యాంక్స్ కూడా చెప్పడు, ఇట్స్ ఓకే అంటాడు. లేదా లోన్ ప్రాసెస్ శాంక్షన్ అయ్యాక అంటాడు, ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుంది, మా ఫ్రెండ్కి వచ్చింది, నాకు ప్రాసెసింగ్ ఎవరు ఇవ్వాలి, మా ఫ్రెండ్కి ఇచ్చాడు అంటాడు. అంటే ఎక్కడ రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు ఆయన జీతం 40,000 ఉన్నాయి, ఆయనకి నేనెవరు? లోన్ ప్రాసెస్ చేస్తాను ఏజెంట్ అంతే. సో అది నచ్చలా. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆయనకి అవసరం లేదు కదా, దర్ ఇస్ నో పాయింట్. మన ఎక్స్పెక్టేషన్ రాంగ్. సో అప్పుడు ఇన్సూరెన్స్ పార్ట్ స్టార్ట్ చేశాను. ఓకే. ఇన్సూరెన్స్ పార్ట్ స్టార్ట్ చేశాను. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. ఎండోమెంట్ ప్లాన్. ఓకే. ఎండోమెంట్ ప్లాన్ ఐఎమ్ టెలింగ్. అది స్టార్ట్ చేసి నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అట్ బెంగళూరు ఉంటే 6,000 రూపీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాస్ట్. 3 days ట్రైనింగ్. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి, ఇంకా లిమిట్ ఉంది క్రెడిట్ కార్డులో, అది స్వైప్ చేసి అక్కడ ట్రైనింగ్కి వెళ్ళాం. ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వన్ ఆఫ్ మై ఎక్స్ బాస్, నేను బెంగళూరు బేస్డ్ కంపెనీలో చేశాను, హైదరాబాద్ ఆపరేషన్స్, బట్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ బెంగళూరు. అది నా ఎక్స్ బాస్కి ఒకతను చెప్పి, ఎండోమెంట్ ప్లాన్ కదా వాళ్ళ కిడ్కి ఒక బిగ్గర్ ప్రీమియం మాట్లాడితే, ఐఎమ్ లుకింగ్ ఎట్ ది మార్జిన్ ఫర్ మీ, సచ్ బిగ్ మార్జిన్, ఈ ట్రిప్ విల్ బి, అది అయితే డన్ అనుకున్నా, ఆయన ఇస్తా అన్నాడు. ఆఫ్టర్ ఈ ట్రైనింగ్ అయిపోయాక నా ఫోన్ రెస్పాండ్ అవ్వట్లా. బెంగళూరు సెంటర్ రైల్వే స్టేషన్లోనే డార్మెట్ ఇస్తారుగా, అది తీసుకొని ఇంకా ఐ బిన్ ట్రయింగ్, వెయిట్ చేశా. 1 day తీసుకోలే, నెక్స్ట్ డేకి ఇంకా ఆయన ఆన్సర్ చేయట్లేదు, మెసేజ్ పెడతాడు, మా మదర్ హెల్త్ అంటాడు, కానీ ఈజ్ తప్పించుకున్నాడు, అర్థమైపోయింది సినిమా. సరే 2 days ఉన్నాక ఇంకా అవ్వదు, ఇంకా హ్యాండ్ ఇచ్చేస్తున్నాడని ట్రైన్ ఎక్కాక కాల్ చేశాడు. అప్పుడు చెప్పాడు అతను, రామ్ ఈ పాలసీలో ఏం రాదు, నీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉంటే చెప్పు తీసుకుంటాను, ఇదైతే వద్దు, దీంట్లో ఏమీ రాదు, ఇది లాస్ మేకింగ్, నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ చేస్తున్నా, నువ్వు కూడా ఏమన్నా మ్యూచువల్ ఫండ్ చెప్పు, నీ ద్వారా చేస్తా అన్నాడు. ఓకే. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని అడిగాను నేను అతను. ఓకే. యూ షుడ్ నో అన్నాడు. యూ షుడ్ నో, చెక్అవుట్ నా, దట్స్ ఎ గుడ్ ప్రోడక్ట్, ఇఫ్ యూ హ్యావ్ దాట్ ఎవ్రీ వన్ విల్ బై ఫ్రమ్ యూ, బట్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ ఐ విల్ నాట్ బై అని చెప్పాడు. అప్పుడు నాకు స్టార్ట్ అయింది ట్రిగ్గర్. ఆ ట్రైన్ దిగేంత వరకు ఆలోచించి వచ్చాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ని అడిగాను, అది చెప్పాడు పలానా దగ్గర ఉందిరా అని. నేను అక్కడికి వాకిన్ వెళ్ళి ఇంకా అక్కడ గైడెన్స్ తీసుకొని మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ 2017 అక్టోబర్లో తీసుకున్నాను. ఓకే. అది స్టార్ట్ అయినాక అప్పటిదాకా హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మేది. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన చెప్పాడు నాకు అర్థమైనాక లైఫ్ ఇన్సూరెన్స్ ఆపేసాను, ఎండోమెంట్ ప్లాన్స్, ఓన్లీ టర్మే. హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతున్నాను. ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మినా నాకు మ్యూచువల్ ఫండ్లు ఇచ్చిన కిక్ అక్కడ లేదు. ఏమంత స్పెషల్ ఉంది మ్యూచువల్ ఫండ్? ఇక్కడ మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు, అక్కడ వాళ్ళకి తెలంది ఏం లేదు. ఓకే. అక్కడ అంతా ఆయనకు తెలుసు కదా, ఇది ఏమీ తెలియదు. అంటే ఏంటి, రిస్క్ ఉంటుంది, స్టాక్ మార్కెట్, డబ్బులు పోతాయి, చాలామంది సూసైడ్ చేసుకున్నారు కదా, ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు అంటే ఆయనకు తెలియదు కదా. ఆ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ డిఫరెన్స్ తెలియదు, మ్యూచువల్ ఫండ్ ఏంటంటే తెలియదు. ఇప్పటికీ చాలా మంది తెలియదు. అట్లీస్ట్ యూ విల్ గెట్ ఎంట్రీ టు టాక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్. అదే నువ్వు ఏ ఇన్సూరెన్స్ అమ్ముతుంటే ఎవరు ఇస్తారు ఎంట్రీ? అది నన్ను అట్రాక్ట్ చేసింది. అంటే నేను ఎక్కడో డిజైనింగ్ ఎ సొల్యూషన్ ఐ లవ్, ఐ ఎంజాయ్. సో యూ ట్రైడ్ ఫిల్డింగ్ ద గ్యాప్. సో ఆ టైంలో మీరు చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్కి సంబంధించి కానీ అవగాహన కూడా లేదు. ఉండొచ్చు, నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు లేదు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నది, చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నది. అసలు ఫండ్ ఏంటి, ఫండ్ హౌస్ ఏంటి, పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుంది, సెక్టోరల్ అలొకేషన్ ఏంటి, చర్న్ ఏంటి, అసలు చర్న్ చేస్తే వీడికి బ్రోకరేజ్ ఎంత పడుతుంది, వీడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎప్పుడు కడతాడు, మరి మనం కడతాం, వీడు ఎవ్రీ మంత్ చూస్తే ఒక స్టాక్ పెంచుతున్నాడు తగ్గిస్తున్నాడు, ఈజీ మేకింగ్ షార్ట్ టర్మ్ గెయిన్ పే చేస్తున్నాడా, ఇవన్నీ డౌట్స్ ఉండే. ఓకే. సో కాబట్టి ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎంప్లాయీస్ కనపడ్డా, ఫండ్ మేనేజర్ కనపడ్డా ఇక మొత్తం లాగేసేది కూర్చొని. అట్లా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది నాకు మ్యూచువల్ ఫండ్. ఇంకా అది స్టార్ట్ అయ్యాక అన్నీ వదిలేసాం. ఓకే. ఇంకా ఏది లేదు, ఆల్రెడీ ఈ లోన్స్ అన్నీ వదిలేసాను. నా దగ్గర 2 ఎగ్జిక్యూటివ్స్ ఉంటే 2కి నేర్పించి, అరే మీరు చేసుకుంటా చాలా డబ్బులు నేను చెప్పాను, వాళ్ళిద్దరు చేసుకోవడం మొదలుపెట్టాడు. వన్ ఆఫ్ మై ఎగ్జిక్యూటివ్ అయితే ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్గా చేసేవాడు ఈవినింగ్ క్లినిక్లో, అది మానేసి ఇదే మొదలుపెట్టాడు. ఈజ్ మేకింగ్ వెరీ డీసెంట్ మనీ, నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే మనం ట్రైన్ చేశాం కదా, ఈజ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. వాళ్ళిద్దరు సెటిల్ అయ్యారు కదా, ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్లో ఎంప్లాయ్ అయిపోయాడు. సో అప్పుడు ఇవన్నీ వదిలేసి ఇంకా కంప్లీట్ మ్యూచువల్ ఫండ్ పట్టుకున్నాక మనకి ఎక్కడా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఏం చదువుకున్నామంటే ఏం చెప్పాలి నేను,
కదా, ఏ బీకామ్ చేసినా బాగుంటుంది కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతున్నాడు అంటే దాట్స్ మళ్ళీ అగైన్ సిఎఫ్ఈ చేయడం జరిగింది. ఓకే, ఇంకా అలా నడిచింది అంతే, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఒకరోజు డార్మెటరీలో ఒక మనిషి కోసం వెయిట్ చేసిన ప్రయాణం ఈ రోజు మీకోసం మినిమం 6 నెలలు వెయిట్ చేసే స్థాయికి ఎదిగారు. దాట్స్ ఓకే. అదే అది చాలా గొప్ప విషయం కదా సార్. ఇప్పుడు ఒక మనిషి కోసం 6 నెలలు వెయిట్ చేసి ఈ రోజు మీరు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఈ రామ్ ప్రసాద్ గారు ఇట్లా చాలామంది ఎప్పుడైతే వీడియోల్లో చెప్పడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక సేవింగ్స్, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ప్రజలందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు అసలు దీని మీద అవగాహన కూడా లేదు. ఫైనాన్స్ సబ్జెక్ట్ అంటే ఒక బోరింగ్ సబ్జెక్ట్, అదొక డ్రై సబ్జెక్ట్, ఏం మాట్లాడినా నాకు తెలుసు అని ఒక ఫీలింగ్లో సహజంగా ఉంటాం. కానీ నాకు తెలియని చాలా విషయాలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని విషయాలు మీకు ఎట్లా తెలిసాయి అసలు? అన్నీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకుందే. ఓకే, మన సబ్జెక్ట్ కానప్పుడు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. అంటే మీ జీవితంలో ఎదుర్కొన్నారా? అంటే ఎదుర్కోవటం ఇన్ ద సెన్స్ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే సహజంగా ఒక వ్యక్తికి అనుభవం అనేది ఎదుర్కొంటే వస్తుంది, లేకపోతే చూస్తే వస్తుంది. చూసారా, ఎదుర్కొన్నారా? అంటే ఈ మన గురించి మనం చెప్పుకుంటే అందరి లైఫ్లో ఉంటుంది. ఐ సీ లాట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, పీపుల్ సరౌండెడ్ బై మీ. ఓకే, చాలా ఇన్స్పైరింగ్ ఉంటారు. ప్రతి ఒక్కరితో మనప్పుడు కొత్త విషయం తెలుస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హీరో ఉంటాడు. అది ఐడెంటిఫై చెయ్యం అంతే. చాలా ఉంటాయి, ఇంకా అవన్నీ చెప్పుకొని కూడా అనవసరం. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్పే ప్రయత్నం చేస్తారు, ఎంత కష్టపడి ఇదంతా ఫేక్ డాడీ అలా ఉండదు అంటే డాడీ. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మాకు బెంచెస్లో కింద కూర్చున్నావు అంటే ఏమనుకుంటాడు మన పిల్లలు, ఏదంతా స్టోరీ డాడీ అట్లా ఉండదు అనుకుంటారు. అది చెప్పే ప్రయత్నం కూడా చేయను నేను. ఓకే, అన్నీ జరుగుతాయి లైఫ్ అన్నాక. ఇప్పుడు జాబ్ పోతే పెయిన్ అనిపిస్తుంది, ఆ రోజు అనిపిస్తుంది ఎందుకు మనకి ఇలా జరిగిందని. తర్వాత తెలుస్తుంది అది మన మంచికే జరిగిందని. దానికన్నా ముందు 2013లో నేను ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ టెలికామ్ కంపెనీ కాల్ టులిప్ టెలికామ్, TULIP, టులిప్ టెలికామ్. టులిప్ వాజ్ ఆల్సో కనెక్టివిటీ, బ్యాండ్ విడ్త్ ఇవన్నీ ఉంటాయి. వీఆర్ హ్యాండ్లింగ్ ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ అండ్ ఆల్. దట్ వెంట్ ఇన్ టు బిగ్ ట్రబుల్. ఓకే, ఆ కంపెనీ ట్రబుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దే వర్ నాట్ పేయింగ్ సాలరీస్ ఆన్ టైం. ఓకే, టూ బిట్స్లో పే చేయటం, లేట్గా పే చేయడం చేస్తున్నారు. అప్పుడు నేను ఐ ట్రై టేకింగ్ అ హోమ్ లోన్. ఓకే, ఉప్పల్ చిల్కా నగర్లో ఒక ఫ్లాట్ చూసి నాకు బాగా నచ్చింది. అది ఫ్లాట్ అడ్వాన్స్ ఇచ్చి వచ్చి హోమ్ లోన్ అప్లై చేశాను. లెట్స్ గో ఫర్ ఇట్ అని వాడు లోన్ రిజెక్ట్ చేశాడు. అరే నా సిబిల్ బాగుంటుంది, అన్నీ ఆన్ టైం పే చేస్తా, నాకెందుకు రిజెక్ట్ చేస్తావంటే ఈ కంపెనీలో పనిచేస్తే నేను ఇవ్వను సార్ అన్నాడు. ఈ కంపెనీ శాలరీ డీలే ఉంది, నేను ఇవ్వను అన్నాడు లోన్. నేను అన్నా నాకు టాటాలో ఆఫర్ వస్తే ఇస్తావా అన్న. టాటా హెచ్ఆర్ ఇన్ ఫాలో అప్ విత్ మీ, ఓకే, ఇంటర్వ్యూకి రమ్మని నా ఫ్రెండ్స్ అక్కడ రిఫర్ చేస్తే. టాటా టెలికామ్ ఏం కావాలి టాటా నుంచి అన్న. టాటాలో ఎంప్లాయ్మెంట్ ఐడి క్రియేట్ అయ్యి అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటే పే స్లిప్ రాకపోయినా ఇక్కడ పే చేసుకొని మీకు లోన్ ప్రాసెస్ చేస్తా సార్ అన్నాడు. టాటా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయా, KLK ఓకే, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్లో టాటా ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోతే ఐ గాట్ మై ఆఫర్ లెటర్ రిలీజ్డ్. అది రిలీజ్ అయినాక వచ్చి పేపర్స్ పెట్టేశాడు. ఓకే, పెట్టేస్తే ఇమ్మీడియట్గా మా పీయూష్ అని మా రీజనల్ హెడ్ ఉంటాడు, ఈ కాల్ మీ, ఎందుకు రామ్ టెన్షన్ అవుతావు, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. మా CMD కల్నల్ HS బేడి, హర్దీప్ సింగ్ బేడి కల్నల్, ఈ లోన్స్ అన్నీ లేట్ పేమెంట్ అవుతుంది కదా, వీఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ కాల్ CDR, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్. దట్ వాజ్ ది ఫస్ట్ టర్మ్ నేను ఇన్ ఫైనాన్షియల్ టర్మ్. CDR వెళ్తుంది, లీడ్ బ్యాంకర్ ICICI. ఇప్పుడు వాళ్ళు CDR అప్రూవ్ చేస్తే ఫర్దర్ లోన్ ఇస్తారు. లోన్స్ పే చేయనప్పుడు బ్యాంకర్స్ అంతా ఒక కన్సోర్టియంగా ఫామ్ అయ్యి మీకు బిగ్గర్ లోన్ ఇచ్చి దాన్ని రీపేయింగ్ టెన్యూర్ ఎక్కువ ఇస్తారు. అలాగే ఇనిషియల్గా హాలిడే ఇస్తారు, మోటోరియం ఇస్తారు ఆపరేషన్, ఎందుకంటే మొత్తం పోయేదానికన్నా హెల్ప్ చేసి లాక్కుంటారు. దట్ వాజ్ CDR కాన్సెప్ట్. CDR వచ్చేస్తే మొత్తం త్రూ అయిపోద్ది. CDR అప్రూవ్ అవ్వాలంటే డిలే ఇన్ శాలరీస్ చూపించడానికి ఇలా చేస్తున్నారు, దెర్ ఇస్ నో ఇష్యూ అని చెప్పాడు. ఓకే, ఓకే, అండ్ నా శాలరీ హైక్ చేశాడు, డిజిగ్నేషన్ మార్చేశాడు. నేను ఉన్నా కదరా నీకు ఎందుకని మొత్తం మార్చాడు. కన్ఫ్యూజ్డ్. సరే ఇప్పుడు కంఫర్ట్ ఉంది, సెట్ అయింది, మన సెట్ ఆఫ్ అకౌంట్స్ మనకు ఉన్నాయి సేల్స్లో కదా, నా ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ నాకు ఉన్నాయి, కూల్. అంతా ఆల్ క్లయింట్స్ ఆర్ లైక్ ఫ్రెండ్స్, వెళ్తాం కలెక్షన్ పట్టుకొస్తాం, రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం, పచ్చిదారులు పట్టుకొస్తాం, అయిపోతుంది. డన్, కంఫర్ట్ ఉంది లైఫ్ ఎందుకు అని పీయూష్ చెప్పాడని చెప్పి నేను ఆగిపోయా. ఓకే, ఆగిపోయాక ఫర్దర్ ఇంకా డౌన్ అయిపోయింది. ఆ టైంలో ఇంకా ఒక తప్పు చేసాం. మా కంపెనీ షేర్ 600 నుంచి 125 పడిపోయింది. CDR అప్రూవ్ అయితే పెరిగిపోద్ది కదా, మరి ఇంటర్నల్ న్యూస్ కదా, ఇంటర్నల్ న్యూస్ ఉందని మేము పర్సనల్ తీసుకొని పెట్టాం. ఓకే, కష్టం మీద అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ లోన్ తీసుకొని, అది తర్వాత 0 అయిపోయింది. ఆడు పే చేయలేదు శాలరీస్. ఓకే, శాలరీస్ పే చేయలేదు, వెండర్స్కి పే చేయడు, క్లయింట్ సర్వీస్ వెళ్ళకపోతున్నాం. ఇంకా ఇది బ్యాడ్ ఉన్నప్పుడు ఎవరు జాబ్ తీసుకోడు. అంతకంటే ముందు చాలామంది ఇక్కడ నుంచి వడాఫోన్ వాటికి వెళ్ళిపోయారు మా కొలీగ్స్. అప్పుడు మేము అలా మనకు మంచిగా ఉందని ఉండిపోయాను. ఆ టఫ్ టైంలో ఉన్నప్పుడు వెళ్ళినందుకు ఎవరైతే నన్ను రిటైన్ చేశాడో వైస్ ప్రెసిడెంట్, ఆయన ఒకరోజు ఫోన్ చేసి ఆయన జాయిన్ అయిన కంపెనీకి నన్ను తీసుకున్నాడు. అది కూడా ఏమైందంటే ఆయన నేను కలిసి బెంగళూరులో ఒక బిగ్ ఆర్డర్ క్లోజర్కి వెళ్ళాం. దట్స్ 2 బిగ్ ఆర్డర్.
ఓకే, ఒక రిటైల్ మొబైల్ చైన్స్కి కనెక్టివిటీ ఫర్ దేర్ 470-500 లొకేషన్స్, బిగ్ పర్చేజ్ ఆర్డర్. మొత్తం ఎక్కడి నుంచో కోఆర్డినేట్ చేశాను. నేను బెంగళూరు వెళ్ళా, ఆయన బెంగళూరు ఆఫీస్ అక్కడి నుంచి వచ్చాడు. వీఆర్ టు కలెక్ట్ పిఓ, పర్చేజ్ ఆర్డర్ రెడీ అవుతుంది, కలెక్ట్ చేయాలి. వీఆర్ వెయిటింగ్ ఎట్ ది రిసెప్షన్. పీయూష్కి మెసేజ్ వచ్చింది, చెప్పాడు, రామ్ లెట్ us నాట్ పిక్ దిస్ ఆర్డర్, యూ టెల్ హిమ్ విల్ కమ్ అగైన్, సమ్ ఫీజిబిలిటీ ఇష్యూ చెప్పు, విల్ కమ్ అగైన్, లెట్ నాట్ టేక్ దిస్ ఆర్డర్ అన్నాడు. బిగ్గెస్ట్ ఆర్డర్, నేను ఇంకా అది వస్తే డన్ మనం అనుకున్నప్పుడు ఏమైందని బయటకు వచ్చాక చెప్పాడు, రామ్ సిడిఆర్ గాట్ రిజెక్టెడ్, నేను వెళ్ళాక నీకు వచ్చిపోయిన ట్రావెల్ ఎక్స్పెన్స్ కూడా అవ్వదు ఇంకా, సారీ అని చెప్పి నన్ను తీసుకొచ్చి బెంగళూరు బస్ ఎక్కించాడు. అప్పటికే ఆ కంపెనీ ఫ్లైట్ స్టేజ్ నుంచి బస్ స్టేజ్కి వచ్చేసింది. రిటైన్ చేసింది అయినా ఆర్డర్కి వెళ్ళి అని చెప్పేశాడు. ఇంకా ఆయన కూడా ఏం చేయలేడు కదా. అతనే నన్ను అతను ఇంకో కంపెనీ జాయిన్ తీసుకున్నారు. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ కంపెనీకి పోయింది. ఆల్ ఐ మీన్ టు సే, లైఫ్లో కొన్నిసార్లు కొన్ని జరిగినప్పుడు దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ఎ ఫ్యూచర్ గుడ్, టుడేస్ బ్యాడ్ ఈజ్ ఫర్ ఎ ఫ్యూచర్ గుడ్ థింగ్. ఓకే, ఏదో మీ మంచి కోసం ప్రిపేర్ చేసి జరుగుతుంది. ఆ రోజు టాటాకి వెళ్ళలేదని రిగ్రెట్ అయ్యా. అదే నేను టాటాకి వెళ్తే తర్వాత నా జాబ్ పోయేది కాదు కదా. టాటాకి వెళ్తే ఇంకా బయటకు రారు. అవును, ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాడు. మోస్ట్ ఆఫ్ ద టాటా గ్రూప్ కంపెనీస్ ఎంప్లాయీస్ ఎవరు బయటకు రారు. ఈవెన్ టీచర్స్లో ఐసీ లాట్ ఆఫ్ క్లయింట్స్ 20 years, 22 years, 19 years. టాటా టెలి అంతే కదా, టాటా కమ్యూనికేషన్ అన్నీ అంతే. ఆ రోజు వెళ్తే నేను ఆ ఫ్లాట్లోనే ఉండేవాడిని, అదే కార్ తిప్పుకునేవాడిని. మేబీ సాలరీ ఒక 2-3 times అయితే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. ఆ థాట్ వచ్చేది కాదు, జాబ్ కాకుండా ఇంకోటి ఉందన్న థాట్. దట్స్ వేర్ ఐ రియలైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. ఇప్పుడు మీరు అంటున్నారు గుడ్, మంచికి జరిగింది అని. మీ ఏఎం ఎంతవరకు గ్రో అయి ఉంటుంది సార్ ఇప్పుడు? యువర్ అసెట్ అండర్ అడ్వైస్ చాలా పెద్దది అంటే నాకు మీకే చెప్పండి. సరే, అరౌండ్ 300 crore ఉంటుంది. 300 కోట్లు అంటే ఈ లెక్కలో అసలు మీ ఆదాయం ఏంటంటే చాలా మందికి ఆగిపోతాయి. అట్లే నో, ఎప్పుడు ఎవరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. అలా అని కాదు, లైక్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడో ₹1,00,000 మీరు చెప్పారు. ఒక కంఫర్ట్ జోన్ని వదిలేస్తే ఇప్పుడు 300 కోట్ల అసెట్స్ మీ అండర్లో మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒకవేళ మీరు అక్కడే ఉండిపోయి ఉండుంటే ఈరోజు ఇంతమందికి మీరు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు మీరు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫార్మేషన్ చేశారు, ఎంతోమంది క్లయింట్స్ని గైడ్ చేస్తున్నారు. సో ఈ అచీవ్మెంట్ అనేది డెఫినెట్గా అది కూడా షార్ట్ పీరియడ్. గట్టిగా 2016లో స్టార్ట్ అయిన మీకు నా ఎయిర్ అనే 17లో వచ్చింది. తర్వాత 2 years బ్యాక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ అని తీసుకొని. ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు చేశారు అసలు మీ కంపెనీని? అంటే ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ బ్రాండ్. ఓకే, అంటే క్లయింట్స్కి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి కదా. ప్రైవేట్ లిమిటెడ్ మన ఓన్ యాప్. ఓకే, ఇప్పుడు ఇంత బిజినెస్ బిల్డ్ చేశాక నా నెక్స్ట్ ఎవరో తెలవాలి కదా కంపెనీ నా క్లయింట్కి. క్లయింట్ ఆయన లైఫ్ టైం ఎర్నింగ్ మన దగ్గర పెట్టి, ఆయన పిల్లల భవిష్యత్తు మన దగ్గర పెట్టినప్పుడు ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. యాజ్ అన్ ఇండివిజువల్ అయితే కుదరదు కదా. ఒక ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఐ హ్యావ్ అదర్ డైరెక్టర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ డైరెక్టర్స్ ఉంటే మన ఆప్షన్స్లో ఎవరో అది రన్ చేస్తారన్న ధైర్యం ఉండాలి. మళ్ళీ ఆ డౌట్ ఆయన మైండ్లో ఉంటే ఆయనకి పీస్ఫుల్ స్లీప్ ఉండదు. ఓకే, 1 crore అయింది, 2 crore అయింది సెలబ్రేషన్ చేస్తాం. మరి రేపు రాంప్రసాద్కి ఏమన్నా అయితే ఏంటంటే మనం ఎప్పుడు మీకేమన్నా అయితే టర్మ్ ఇచ్చినప్పుడు మనకేమన్నా అయితే ఏంటో ఆన్సర్ ఉండాలి కదా మన దగ్గర. అసలు ముందు నాకు ఉండాలి కదా అట్లీస్ట్. నా కంపెనీ ఆల్సో షుడ్ గెట్ ప్రొటెక్టెడ్ కదా రేపు నాకేమన్నా అయితే. సో దట్స్ వేర్ ఐ వాంట్ టు బిల్డ్ మై ఓన్ బ్రాండ్, కస్టమర్స్ కాన్ఫిడెన్స్. నా తర్వాత ఏంటనేది కూడా క్లారిటీ పెట్టాలని ఐ వెంట్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, మీరు క్లయింట్స్ విషయంలోకి వచ్చినప్పుడు చిన్న క్లయింట్స్ని తీసుకోరు, పెద్ద క్లయింట్స్నే తీసుకుంటారు అని చెప్పేసి ఒక టాక్. ₹1,00,00,000 రాంప్రసాద్ అంటూ ఉంటారు. ఎందుకు పెద్దవాళ్ళని చూస్ చేసుకుంటారు? ఇనిషియల్గా అందరినీ తీసుకున్నాం మనం. ₹1,000, ₹2,000 ఎస్ఐపికి చాలా స్టోరీలు ఉన్నాయి. ఓకే, చెప్తే మీరు కూడా చాలా 5,000 ఎస్ఐపి కొరకు December 26th రోజు 2017లో నా బైక్ మీద మేడ్చల్ అవతలకి ఎక్కడికి వెళ్ళా. అక్కడ నుంచి వస్తుంటే చలిలో చేతులు గట్టికట్టుకుని పోయినాయి. గట్టిగా చెప్పాలంటే ఆ చలిలో స్వెటర్ కొనుక్కొని డబ్బులు లేవు మన దగ్గర. రోడ్డు పక్కన స్వెటర్ ఉంది కానీ అది కొంటే అంత ఎక్స్పెన్సెస్ లేవు. అవన్నీ ఉన్నాయి స్టోరీలు, అన్నీ వెళ్ళాం. ఇప్పుడు ఏమైందంటే మేము క్లయింట్స్ పెరిగిపోయినప్పుడు మన ప్రతి క్లయింట్ మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దీన్ని అలా నెంబర్ పెంచుకుంటూ పోతే వీ విల్ నాట్ బి అవైలబుల్. సో క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలంటే ముందు మనం క్వాలిటీ క్లయింట్స్ని లేదా లెస్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని ఆన్బోర్డ్ చేసుకోవాలి. నాట్ క్వాలిటీ అని చెప్పం, పొటెన్షియల్ క్లయింట్. బాటమ్ లైన్ ఫర్ ఎవ్రీబడి ఈస్ ద బాటమ్ లైన్ ఈస్ మార్జిన్ వాట్ వీఆర్ మేకింగ్. వెరీ క్లియర్ దాంట్లో. సో విత్ లెస్ కస్టమర్తో ఎక్కువ మనం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం సపోర్ట్ చేయమా అంటే వై డిడ్ ఐ రైట్ మై బుక్, రావాలి కలవాలంటే అవదు. అసలు ఎందుకు రావద్దంటే అంత లాంగ్ నుంచి నా దగ్గరికి. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చి ఎంత ఖర్చులు ఆయనకి ఎందుకు? ఆల్మోస్ట్ నేను చెప్పదలుచుకున్న ప్రతిదీ నా బుక్లో రాసా, పైసలు ముచ్చట్లు కదా. ఇప్పుడు టాక్స్ ద్వారా చెప్తున్నాం. ఓకే, మనకి బిజినెస్ వస్తుంది, అందుకనే కొంచెం రిస్ట్రిక్ట్ చేసాం. మరీ అందరిని కాకుండా ఏమో ఒక 50,000 ఎస్ఐపి పైన 1 lakh ఎస్ఐపి పైన ఉంటే తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఓకే,
సో మినిమం వాళ్ళ జీతం 2 లక్షలు 3 లక్షలు ఉంటే తప్పించి ₹1,00,000 పట్టాలంటే 2-3 లక్షలు ఉండాలి కదా. 2 లక్షల జీతం ఉండాలి. ఓకే. సో బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి మీ సలహాలు చాలా అవసరం ఉన్నాయి. ఇప్పటివరకు మీరు పర్సనల్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మాట్లాడారు, కానీ నాకు ఎంటర్ప్రీనియర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కన్సర్న్స్ ఉంటాయి. నేను నా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జాబ్ చేసింది ఎప్పుడూ లేదు, ఇలా బిజినెస్ చేస్తూనే వచ్చాను, చాలా దెబ్బలు తింటూనే వచ్చాము. ఆ రోజుల్లో కనీసం చెప్పడానికి మీలాంటి వాళ్ళు లేరు, గైడెన్స్ లేదు, ఛానల్స్ లేవు, ఏమీ లేవు. అసలు బిజినెస్లోకి వచ్చే ముందు బేసిక్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏ విధంగా చూసుకోవాలి? పెళ్ళి కానివాడు ఎలా చూసుకోవాలి, పెళ్ళి అయిన వాడు ఎలా చూసుకోవాలి? పెళ్లి కానివాడు దూకొచ్చు ఎక్కడికైనా, ఆడికేం ప్రాబ్లం ఉంది, కానీ అటు ఉంటే ఎంత పోతే ఏంటి, ఒక క్యాండిడేట్ ఒక నెంబర్ తగ్గుతుంది. సో ఇట్స్ ఆల్ డిపెండెంట్స్ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ ఉంటే అసలు బిజినెస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కూడా ఆలోచించుకోవాలి. ఓకే. బిజినెస్ ఇస్ నాట్ ఫర్ ఆల్. ఓకే. ఓకే, ఆయన చేసాడు నేను చేస్తానంటే అవదు. అసలు ఒక బిజినెస్ కూడా ఒకటికైతే ఇంకోటి కాదు. స్కిల్, లక్, క్యాపిటల్ ఇవన్నీ కాదు అసలు నా పర్సనల్ ఒపీనియన్, ఒక బిజినెస్ని ఒక వ్యక్తికి అతనే డిసైడ్ చేసుకోవాలి, ఎవ్వరూ రికమెండ్ చేయకూడదు. ఎవరి స్కిల్ వాడికి తెలుసు. హూ ఆర్ రైట్, నేను ఎవరు జడ్జ్ చేయడానికి నువ్వు ఇది చేయని కరెక్ట్ కాదు. నేను ఆ రోజు ఎలా చూస్ చేసుకున్నా, నా స్కిల్ ఏంటి సేల్స్, దానికి రిలవెంట్ ఉన్నది తీసుకున్నా. ఈరోజు ఎందుకు నేను చేస్తాను అంటే, సర్వీస్ అష్యూరెన్స్ అంటే నాకు తెలుసు, సర్వీస్ కంపెనీ నుంచి వచ్చాను, 15 years నేను సర్వీస్ ఇండస్ట్రీలో చేశాను. కాబట్టి ఇప్పుడు మేము టెలికాంలో మేము చెప్పిన టఫ్ పీరియడ్స్లో వెన్ క్లయింట్ దగ్గర ఏమో కనెక్టివిటీ డౌన్ అవుతుంది, వెరీ క్రిటికల్ బిజినెస్ ఆపరేషన్స్ డల్ అంటే ఈ ఆన్లైన్ ట్రాకింగ్ ఉండదు. మేము ఇచ్చేది కనెక్టివిటీ బిజినెస్ కాబట్టి, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంట్రానెట్ కనెక్టివిటీ. కంపెనీలోనేమో వెండర్స్కి పే చేయక ఎవడో దాన్ని రిస్టోర్ చేయడు లింక్. క్లయింట్ కోపం వస్తే ముందు అకౌంట్ మీద తిడతాడు, నెక్స్ట్ లెవెల్ ఎవడో అవైలబుల్ ఉంటాడు, ఫోన్లు కూడా వస్తారు. ఆ తిట్లు తిడుతూ ఉంటే బండి వేసుకొని వెళ్ళిపోయేది ఆఫీస్కి. ఆయన ఆఫీస్కి ముందుంటే తక్కువ తిట్లు తిడతారు, దూరంగా ఉంటే ఎక్కువ తిడతారు కదా. వెళ్ళి కూర్చొని వెరీ ఓపెన్గా, సార్ దిస్ ఈజ్ ది ప్రాబ్లం, వెండర్స్కి పే చేయలేని పరిస్థితుల్లో కంపెనీ ఉంది, నా మాట వినండి, మీరు వేరే కంపెనీ లింక్ తీసుకోండి. నేను అబద్ధం చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆయన బిజినెస్ హిట్ అవుతుంది కదా. నిజం చెప్పి మనమే లైన్అప్ చేసి వేరే టెలికాం కంపెనీస్ని వాటి నుంచి కనెక్షన్స్ ఇప్పించాం. అంటే ఆ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల సర్వీస్ అంటే ఏంటి, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, సర్వీస్లో అగ్రిమెంట్ ఏంటి, అప్ టైం ఏంటి, డౌన్ టైం ఏంటి, ఇవన్నీ అర్థమైనాయి. సో సేమ్ ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం, ఇక్కడ అదే ఇంప్లిమెంట్ చేస్తాం కదా. సో కాబట్టి ఒక్కరి స్కిల్ని చూసి నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఇది అయిద్దని కానే కాదు అసలు. బిజినెస్ అనేది ఎవరి స్కిల్ సెట్ ఏంటి, అక్కడ స్కోప్ ఎవరు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఏమి చెప్పలేం, అందరి పరిస్థితులు, స్థితిగతులు, ఆయన ఆర్థికంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేది ఎలా తెలుస్తుంది మనకి. ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీ బిజినెస్లు కాకపోయి ఇక అందరికి 2 లక్షలు ఉంటే ఫ్రాంచైజీ బట్టి అయిపోద్దంటే దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ కదా. నీకు మ్యాన్ మేనేజ్మెంట్ రావాలి, ఎంత మనీ ఉన్నా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఎంత వచ్చినా ఇట్స్ మ్యాన్ పవర్ రన్నింగ్ యువర్ షో. మ్యాన్ మేనేజ్మెంట్ రాకపోతే యువర్ గాన్. అది రాదు కదా. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, అన్లెస్ యూ రెస్పెక్ట్ యువర్ ఎంప్లాయ్, యూ కాంట్ రన్ యువర్ బిజినెస్ అండ్ ఆ స్కిల్ ఉండదు కదా. కాబట్టి అలా జనరలైజ్డ్గా బిజినెస్కి ఇదని ఏం లేదు. ఎవరి బిజినెస్ని వాళ్ళే ఐడెంటిఫై చేసుకోవాలి అకార్డింగ్ టు యువర్ స్కిల్ సెట్ కదా. అంతేగాని మనం రికమెండేషన్ ఐ డోంట్ డూ. ఫైనాన్షియల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ బిజినెస్ కదా. ఇప్పుడు ఫైనాన్షియల్గా జాగ్రత్తలు అంటే అసలు ఏం బిజినెస్ చేస్తున్నాడు ఈయన, ఆ లైన్ ఆఫ్ ప్రోడక్ట్లో కాంపిటేటర్స్ ఏంటి, థ్రెట్ ఏంటి. ఈ ఎంబీఏ లాంగ్వేజ్ అంతా మరి నేను ఎంబీఏ చేయాలి, డిస్టెన్స్లో చేసాం, 15 years చదువుకోవాలి. ఓకే, సో అట్లా ఉండదు ఫైనాన్షియల్గా. అంటే ఈ బిజినెస్ మోడల్లో నీ క్యాపిటల్ ఎంత, ఒక 2-3 years ఆపరేషనల్ కాస్ట్, అసలు వైబుల్ ఉందో ఫస్ట్ చూసుకోవాలి. బిజినెస్ అంటే క్రోర్స్ బిజినెస్ ఉంది, 10,000లో చేసే బిజినెస్లు కూడా ఉంటాయి. ఇన్ ఏ డే 10,000లో బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొకప్పుడు ఒక రెస్టారెంట్ నడిపిస్తే దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నరు మా దగ్గర సర్వీస్లో చేసిన కుర్రోడు, ఆడ అద్భుతమైన బిజినెస్ చేస్తాడు, రోజు 10,000 చంపేస్తాడు బయట. ఆడు ఖాళీగా ఉండడు, రోజుకు ఒక కొత్త బిజినెస్ చేస్తాడు. ఒకరోజు ఒక ఫ్రూట్ అమ్ముతాడు, ఒకరోజు లైఫ్ ఫిష్ పట్టుకొచ్చి రోడ్డు పక్కన పెట్టి అమ్ముతాడు. ఆడు ఈవినింగ్ కలిసి 20,000-15,000 చంపేస్తాడు. అది బిజినెసే కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్, బిజినెస్ టు బిజినెస్ వ్యారీ అవుతుంది. మీరు ఎంటర్ అవుతున్న బిజినెస్ ఏంటి, ఆ ప్రొడక్ట్ లైఫ్ స్పాన్ ఏంటి, మీ కాంపిటేటర్స్ ఎవరు, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఒక డిపెండెన్స్ ఉండి మీరు రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఆర్ సన్ అయితే వాళ్ళ లైవ్లీహుడ్ హిట్ కాకుండా వాళ్ళకు ఒక 3 years లైవ్లీహుడ్ ఫండ్ వాళ్ళ అకౌంట్లో పెట్టి మళ్ళీ దాన్ని ఎప్పుడు మీ బిజినెస్ ఫండ్లో మిక్స్ చేయొద్దు. ఓకే, మీ బిజినెస్లో మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఓకే, మీ బిజినెస్లో మీ ఫుల్ టైమ్ ఎఫర్ట్స్ పెట్టండి. లెట్ us see వాట్ ఇట్ హ్యాపెన్స్. వీ నెవర్ నో, ఇది వీడికి హిట్ అవుద్ది, వీడికి ఫట్ అయితే ఏమీ లేదు. అంటే దిగిందాక తెలియదు బిజినెస్. మనీ అంటే సేఫ్ బిజినెస్లో, క్యాపిటల్ లేని బిజినెస్ ఇది ఆల్వేస్ సేఫ్. పోతే టైం పోతుంది, డబ్బు అవుతుంది కదా. కానీ క్యాపిటల్ పెట్టే బిజినెస్లో పీపుల్ హ్యాస్ టు బి మోర్ కేర్ఫుల్. ఇది హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న బిజినెస్. ఇప్పుడు ద బిజినెస్ విచ్ ఐ మీన్ ఎనీ వన్ కెన్ ఎంటర్ ఇన్. ఇప్పుడు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అమ్మడానికి ఏం కావాలి, పెట్టుబడి.
అంతే కదా. అవును కానీ ఎంత ఇన్కమ్ ఉంటుంది, అవును ఎండ్లెస్ ఇన్కమ్ అవును కదా. అది ఈ బిజినెస్. దీనికైతే ఇప్పుడు మీరు ఇదే ఇండస్ట్రీ కదా, అవును ఇక్కడైతే రూపాయి పెట్టుబడి అక్కర్లేదు కదా. అవును నాలెడ్జ్ పెంచుకోవాలి, హానెస్ట్గా సర్వీస్ ఇవ్వాలి, అవును. దట్స్ ఇట్. సో వ్యాపారం చేస్తూ ఒక వెలిగే వాళ్ళు బోల్డ్ మంది సార్. కొంత పీరియడ్ వరకు బాగా షైన్ అవుతారు, డబ్బులు గలగలలాడుతూ ఉంటాయి, వాళ్ళ మెయింటెనెన్స్లోనే కనపడుతూ ఉంటుంది వ్యాపారం చేస్తూ. ఆల్ ఆఫ్ ద సడన్ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది, ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది. దేనివల్ల జరుగుంటాయి? సహజంగా జరిగాయి ప్రతి కుటుంబంలో. మనం అట్లీస్ట్ పడుంటాం లేదా చూసుంటాం. వ్యాపారస్తులు ఓవర్ పీరియడ్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినాక బిగ్గర్ బెట్స్ ఇన్ లైఫ్ చేస్తారు, వెరీ బిగ్గర్ బెట్ చేస్తారు, స్మాల్ బెట్ చేయరు. ఒకటి ఏంటంటే వ్యాపారస్తులు ఫస్ట్ వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ని కూడా ఇంకోళ్ళు డిస్క్లోజ్ చేయలేరు, ఓకే వాళ్ళు సీఏకి తప్ప కదా. అప్పుడు అందరిని చూస్తే అందరూ చిన్నగా కనపడతారు, నేను చాలా పెద్దగా కనపడతారు ఇంకే. ఓకే ఇప్పుడు నెలకి 10 లక్షలు చోటుకి ₹1,00,000 ఎలా కనపడతాడు? నా 1/10 అనిపిస్తాడు. 30,000 సార్లు చూడండి అనుకుంటాడు కదా. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినప్పుడు దే స్టార్ట్ టేకింగ్ బిగ్గర్ బెట్స్. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి +2 కూడా కాదు, ఒక ఎర్త్ మూవర్స్ అనే కంపెనీ రన్ చేస్తారు. ఎర్త్ మూవర్స్ ఓకే. కార్పొరేట్ కంపెనీస్కి ఆ డోజర్ సర్వీస్ అప్లై చేస్తారు. ఆ బిజినెస్ మోడల్ ఏంటంటే, మీరు ఒక మిషనరీ కొంటే 90% బ్యాంకర్ ఫండ్ ఇస్తాడు, లోన్ ఇస్తాడు. జిఎస్టీ ఏదో ఫైల్ చేస్తే ఆల్మోస్ట్ మొత్తం వెనక్కి వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వితౌట్ అన్ ఇన్వెస్ట్మెంట్ యూ బై ఎ మిషనరీ. ఈ మిషనరీని ఒక కార్పొరేట్ కంపెనీకి మీరు లీజ్కి ఇస్తారు, పర్ మంత్ ఇంత అని. ఓకే. డ్రైవర్ మీదే, ఫ్యూయల్ మాత్రమే వాళ్ళది, సర్వీసింగ్ డ్రైవరు అంతా మీదే. ఈ ప్రాసెస్లో హీ విల్ మేక్ పర్ మిషనరీ ఇన్ మంత్ 30,000 పర్ మంత్ చేసుకుంటారు పర్ మిషనరీ. అటువంటి మిషనరీస్ ఒక 25-30 నడిపిస్తాడు. ఓకే. మనకి 9 lakhs కనపడుతుంది, బట్ లిటరల్లీ మేక్ 6 lakhs. ఓకే. అదర్ మిస్లిన్స్ ఏదో ఉంటుంది. 3 years అయిపోగానే ఆ మిషనరీని అమ్మేసి ఆ డబ్బులు వైఫ్కి ఇచ్చేస్తాడు. ఓకే. లోన్ క్లోజ్ అయిపోతుంది 3 years. ఓకే. మిషనరీ ఇంకుంటే ప్రాబ్లం, సర్వీసెస్ ఇష్యూస్ ఎక్కువ వస్తేనే వాళ్ళు కూడా అమ్మేస్తాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ మోడల్ వితౌట్ హ్యావింగ్ హైయర్ ఎడ్యుకేషన్ లేకుండా. ఓకే. దాంట్లో సంపాదించిన డబ్బులతో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లో పార్ట్నర్గా వేస్తాడు. డబ్బు ఉంది కదా. అవును. అది అంతా చేశాక వీళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే, దాంట్లో నాలా ఏదో ఉంది, కన్వర్షన్ అవట్లా. ఓకే. అగ్రికల్చర్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఇవ్వడు గవర్నమెంట్. ఓకే. మీరు కొన్న ఫార్మ్ డబ్బులు వెనక్కి ఇస్తాడా? సమస్య లేదు. ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి అనుకుంటాడా? నో వే. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 8 years ఆఫ్ ఎర్నింగ్ గాన్ ఇన్ 1 bet. ఓకే. ఇటువంటి చాలా ఉన్నాయి, అన్ని చెప్పలేం బయటికి క్లయింట్స్వి. ఎస్. ఎప్పటికీ నేను చాలా మార్చి చెప్పే స్టోరీ. ఇట్లా బిగ్గర్ బెట్ చేస్తారనమాట. అరే నీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది, పెడతావా? నువ్వు ఎంత పెట్టాలి? నువ్వు పక్కన పెట్టుకున్న దాంట్లో 1/10 సంథింగ్ 10%, 20% ఈజ్ ఓకే. బట్ నీకు ఉన్నదంతా పెడితే. ఎస్. బిజినెస్లో రీఇన్వెస్ట్మెంట్ అనేది మీరు అన్నట్టుగా మోస్ట్ కామన్. అంటే ఐ డోంట్ నో అది మిస్గైడ్ అయిందో, సహజంగా వచ్చినట్టుగా పెట్టండి. ఈ రకరకాల కాన్సెప్ట్స్ ఏవైతే యూట్యూబ్లో చూసారో, సంపాదించిందల్లా మళ్ళీ వ్యాపారంలో పెట్టి ఫైనల్గా ఏం జరుగుతుందంటే పాపం వాళ్ళ పిల్లలకు కూడా సరిపడే డబ్బులు. అదంటే నేను బిజినెస్లో ఒక బావిలో నీళ్ళు ఎంత అయిపో, అలాగే ఎన్ని పోసినా బావి ఉండదు. బిజినెస్ అంతే. మీరు దానికి ఎడిక్ట్ అయ్యాక ఎంతవరకు నేను ఎక్కడ పెట్టినా నాకు రాదు, బిజినెస్లో ఎక్కువ వస్తుంటాడు ఆయన. నా బిజినెస్లో నాకు 40% వస్తుంది, నీకు ఇస్తే ఏమొస్తుంది? మ్యూచువల్ ఫండ్ 12% బిజినెస్లో పెడతాంటాడు ఆయన, అంతే కదా. దాన్ని ఇంకా పెంచుతున్నాడు. ఎన్ని నీళ్ళు పోసినా బావి నిండదు. ట్రూ కదా. కానీ ఒక పాయిజన్ డ్రాప్ వేస్తే అయిపోయింది మొత్తం. ఆ పాయిజన్ డ్రాప్ ఎట్ నుంచి వస్తుందో మీకు తెలియదు. అందుకనే డైవర్సిఫై చేయండి. బియాండ్ అ పాయింట్ యూ టేక్అవుట్ సంథింగ్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. వన్స్ యూ పుట్ ఇట్ అసైడ్, మీ పిల్లల చదువుకి, మీ పిల్లల పెళ్ళిళ్ళకి, మీ వైఫ్ అండ్ పిల్లల రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లివింగ్కి, మీ లివింగ్కి పక్కన పెట్టుకొని మిగిలిందంతా యూ డూ ఎనీ బెట్టింగ్. ఎంత పర్సంటేజ్ వరకు పెట్టచ్చు అంటారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం చేసేవాడు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాడు సార్ అనుకుందాం. 5 లక్షలు సంపాదించేవాడికి యావరేజ్గా ఒక లైఫ్ స్టైల్ అంటూ ఉంటుంది, పిల్లలకంటూ స్కూలింగ్కి కూడా ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎంతవరకు వాళ్ళు పక్కకు పెట్టి మిగతాది బెట్టింగ్ చేయొచ్చు? ఐ మీన్ బెట్టింగ్ ఇన్ ద సెన్స్ రీఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లోకి వెళ్ళా టాప్ మోస్ట్ స్కూల్ ఒక 9 lakhs per year ఉంటుంది కదా. ఆ స్కూల్లో వాడికి ఎడ్యుకేషన్ ఇవ్వరు. ఇండియాలోకి వెళ్ళా టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఇన్ పేమెంట్ కోటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టుడే, క్యాల్కులేట్ అప్పటికి ఎంత వస్తుంది, దానికి ప్రిపేర్. యాజ్ అ ఫాదర్ ద బెస్ట్ యువర్ గివింగ్. బెస్ట్ ఆల్వేస్ కమ్స్ అట్ ది హై కాస్ట్. ఇంకా అంతకుమించి లేదు కదా స్కోప్. సిమిలర్లీ నీ ఫ్యామిలీ ఒక లైఫ్ స్టైల్కి తీసుకొచ్చు, నువ్వు ఆ లైఫ్ స్టైల్ సస్టైన్ చేయడానికి ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంత కావాలో అంత పెట్టుకో. ఇప్పుడు లెట్సే నా పిల్లల ఎడ్యుకేషన్కి ఫ్యూచర్ కాస్ట్ ఇంత, దాన్ని ప్రజెంట్ కన్వర్ట్ చేస్తే ఇంత ఇన్వెస్ట్ చేయాలి. ఇద్దరికి ఈచ్ 1 crore పెడితే దాంట్లో 40 lakhs టువార్డ్స్ దేర్ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. దేర్ ఆఫ్ 6 years and 4 years.
సో 40 lakhs కనుక నేను స్కూల్ ఎడ్యుకేషన్కి పెడితే కన్సిడరింగ్ 12% రిటర్న్ వచ్చిన పర్ ఇయర్ 6-7 lakhs కట్టినా మేబీ +2 కల్లా నా క్యాపిటల్ విల్ బికమ్ 0. ఒక 40 lakhsలో టాప్ మోస్ట్ స్కూల్లో చదివిస్తే బై ద టైమ్ కిడ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి 12th కల్లా క్యాపిటల్ 0 అయిపోద్ది. మేబీ 40 ఆర్ సమ్ కేసెస్ 60 అయిపోయింది కదా ఇంకా. లేకపోతే ఎప్పుడు మీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నేను ఎడ్యుకేషన్ నా పిల్లలని అదే చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటున్నావు దాన్ని? వన్ షాట్ క్లియర్ ఇట్ ఆఫ్, అది అయిపోయింది. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సేమ్ వే, మేబీ ఒక 50-60 lakhs టుడే, అంటే 1.2 crore ఫర్ ఈచ్ కిడ్. నువ్వు పెట్టగలదు అంటే మీరు చెప్పిన ఇన్కమ్ చెప్తున్నా, మళ్ళీ కోర్టు మాడుతున్నాను. ఓకే, నువ్వు చేయగలవు కదా అది. అది చేసు అంటే నీ పిల్లలకి ఇంకా డిపెండెన్సీ లేదు. వాళ్ళ ఎడ్యుకేషన్కి బెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ పెట్టావు, అయిపోయింది. నెక్స్ట్ నీ లైఫ్ స్టైల్కి మంత్లీ 1.5 lakh అవుతుంది కదా. 5 lakhs ఏం చేసినా 1.5 lakh ఖర్చు పెట్టాలి. 1.5 lakh ఇంకా నీకు బిజినెస్ ఉన్నా లేకపోయినా సస్టైన్ కావడానికి 1.5 lakh క్యాష్ ఫ్లో కావాలి కదా. ప్రాబ్లీ ఒక 2.5 crores పెడితే స్టేట్ బ్యాంక్లో పెట్టినా 1.5 lakh వస్తుంది. ఆ 2.5 crores మీ వైఫ్ పేరు మీద అప్లై చేసుకో. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లైవ్లీహుడ్ సస్టైన్ చేసేంత కెపాసిటీకి ఇది ఉంది. పిల్ల హైయర్ ఎడ్యుకేషన్ మొదలు పెట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు బెట్టింగ్ చేయ కదా. కాకపోతే ఇదంతా అక్యుములేట్ చేయడానికి చాలా సమయం పడుతుంది కదా. కాకపోతే ఈ లోపల బిజినెస్లో ఆపర్చునిటీస్ పోయే అవకాశాలు ఉండవంటారా? అదే పోద్దంటే లైఫ్ పోద్ది. బిజినెస్లో ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, ఎన్ని పోతాయి? అంతకంటే ఎక్కువ వస్తాయి. అది ట్రాప్ ఆపర్చునిటీ తెలదు కదా. ఇప్పుడు ఆపర్చునిటీ అనుకుని ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. అది అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎన్ని స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి? అవును, 0.5% సక్సెస్ రేట్. దానికి మనం దాని స్టోరీ మాట్లాడి అందరినీ చెడగొడతాం. దట్స్ ద పాయింట్. ఎస్, బిజినెస్ కోచెస్ ఆర్ మేకింగ్ మోర్ మనీ, పీపుల్ ఆర్ లూజింగ్ మోర్. మొత్తం లైఫ్ని పోగొట్టుకుంటున్నారు కదా. ఫ్రాంచైజీ మోడల్ ఎంత గొప్పగా చెప్తారు, ప్రమోషన్ చేసుకుంటాం. అసలు ఎన్ని ఫ్రాంచైజీలు హిట్ అవుతాయి? ఫ్రాంచైజీ హిట్ అయితే వాడు ఫ్రాంచైజీ మోడల్కి ఎందుకు వస్తాడు? ఆపరేషన్స్ డిఫికల్ట్ ఉండే, క్యాపిటల్ లేక ఫ్రాంచైజీ మోడల్ ఆఫర్ చేస్తారు. అంత క్లియర్ కట్ ఉండే ఆయనే రన్ చేస్తాడుగా. అవును, కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి బిజినెస్ సెమినార్స్ అని, అదని, కోచ్ అని, ఇదని మిస్లీడ్ చేస్తారు. ఈ మధ్య ఒక 2 కేసులు విన్నాను సార్. ఈ డబ్బులు సంపాదించాలనే దాంతో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైడ్ బిజినెస్ అని ఇట్లా రకరకాల ఏదో ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆయన ఒక ఊర్లో ఏదో క్యాబులు ఇట్లా తీసుకొని, కార్లు తీసుకొని కంపెనీలకు పెట్టడాలు ఇట్లాంటివే చేశారు. అప్స్ అండ్ డౌన్స్ మోస్ట్ కామన్. పేమెంట్స్ ఏదో రాలేదు, ఈఎంఐల మీదకి వచ్చాయి. దాంతోపాటుగా జేసీబీ, ఇందాక మీరు చెప్పినట్టు ఒక జేసీబీ తీసుకున్నారు, దాని పేమెంట్స్ కూడా అంతే హోల్డ్లో పడ్డాయి. ఆల్మోస్ట్ హ్యాంగ్ వరకు వెళ్ళిన కండిషన్. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు నిజంగా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్కి బిజినెస్ సూటబులేనా? అసలు వాళ్ళు ఎందుకు అటువైపుగా అడుగులు వేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమందంటే, ఇప్పుడు నలుగురు కూర్చుంటే ఒక ప్లాన్ పట్టుకొస్తాడు. ఒక రెస్టారెంట్లో ఒక బిర్యానీ తింటాం మనం, 300 rupees వేస్తాడు. ఒక తెలివైన ఉంటాడు పక్కన, అరే దీంట్లో వేసిన చికెన్ కిలో 300 వేసుకున్నా, ఈడేసిన పావు కిలో, ఈడేసిన 150 grams 30 rupees అవదరా. దావత్ ఫస్ట్ క్వాలిటీ రైస్ వేసుకున్నా 15 రూపాయలు రా, ఇది మసాలా 10 రూపాయలు రా, ఇది 60 rupeesలో అయిపోద్దిరా, 300 కమ్మారా, 240 రూపాయలు మిగిలిందిరా అంటాడు. అందరూ ఒప్పుకుంటారు. వీళ్ళందరూ మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఆ రెస్టారెంట్ రెంట్ ఎంత, ఈచ్ ఎంప్లాయీ కాస్ట్ ఎంత. ఒక రెస్టారెంట్, ఒక 15 tables ఉన్న రెస్టారెంట్ ఉదయం క్లోజ్ చేసి ఈవినింగ్ ఓపెన్ చేసి ఈవినింగ్ క్లోజ్ చేస్తే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ పర్ డే ఆల్మోస్ట్ 30,000 ఉంటుంది. 30,000 ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు పర్ డే 200 customers సర్వీస్ చేస్తే నీ రా మెటీరియల్ కాకుండా ఆ ప్లేట్ టేబుల్ మీద పెట్టడానికి అయ్యే కాస్ట్ ఎంత? ఆ 30,000 డివైడెడ్ బై 200, 150 rupees వాట్ ఎవర్ ఇట్ ఈస్. పర్ ప్లేట్ పెట్టినందుకు 150 ఎవడో కనపడదు. ఈ ప్లేట్లో ఉన్నదో చూస్తాడు. రాంగ్ క్యాలిక్యులేషన్. అది చూసి ఇంత మార్జిన్స్ ఉన్నాయి అనుకుంటారు అని, అరే ఇది పెట్టడానికి ఎంత ఇద్దని లెక్కేస్తారు. ఎవడో చెప్తే 40 లక్షలు అద్దంగా పెట్టచ్చు, కానీ వీడికంటే బాగా పెడదాం 60 పెడదాం అంటాడు. ఈ నలుగురు కలిసి 60 లక్షలు ప్లాన్ వేస్తారు. వీడికంటే బాగా పెడదాం, సిట్టింగ్ ఎలా ఉండకూడదు, క్వాలిటీ టేబుల్ ఇది డైనింగ్ ఏసీ అంత అనుకుంటారు. ఇప్పుడు 60 లక్షలకి తలా 20 లక్షలు పర్సనల్ కూడా వేస్తారు. ఈజీ కదా. అరే తలా 20 లక్షలు లోన్ తీసుకుంటే 80 లక్షలు సేఫ్, 40,000 ఈఎంఐ మనిషికి, మనకి 40,000 మిగిలిదా పర్ మంత్? 40,000 మిగిలిదారా? రోజుకి ఇంత కౌంటర్ పడుతుంది కదా, ఒక లెక్కలు వేసుకుంటారు వీళ్ళు చాలా మిస్ అయిపోతారు. ఎక్సెల్ వేసినట్టుగా ఉండదు రియాలిటీకి వెళ్తే. 40,000 మిగలటం కాదు, ఈ 40 కాకుండా ఫస్ట్ మంతే ప్రతి ఒక్కడికి ఒక 80,000 తగులుతుంది. ఎదురు తగులుతుంది. టైం పడుతుంది, అయిపోద్ది అంటారు. అవుతుంది. అవుతుంది. నువ్వు ఫుల్ టైమర్ కాదు కదా, నువ్వు ఎక్సెల్లో వేసి అవుద్ది అనుకున్నావు కదా, అక్కడ దెబ్బ కొడుతుంది. క్యాలిక్యులేషన్ ఎక్సెల్లో వేసి బిజినెస్లో దిగకూడదు కదా. నేను అలా ఎవరైనా వస్తే ఏమంటే, అరే బాబు నువ్వు ఒక పని చేయి, హైదరాబాద్లో చాలా సిక్ హోటల్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎత్తేద్దామని సేల్కి పెడతారు, అది తీసుకొని అది లీజ్ మోడల్లో తీసుకొని నడిపించు. చాలామందికి రెస్టారెంట్స్ ఈరోజు ఓపెన్ చేస్తే రోజుకి 20,000 లాస్.
చేయకుండా పెడితే రెంట్ ఒకటి 10,000 లాసు. అలా ఉన్నోడికి ఎలాగో 10,000 లాసు స్ట్రగుల్ అవుతున్నాడు కదా. అరే బాబు రేపటి నుంచి నాకు లీజ్కి ఇవ్వు, నీ 10,000 పే చేసి నేను నీకు ఒక 5,000 ఇస్తా, ఈజ్ హ్యాపీ. చాలా అగ్రెసివ్గా వెళ్ళి పే లేక అర్థమైంది కదా. దాన్ని ఏదైనా టర్న్ అరౌండ్ చేసి చూపించు, అప్పుడు దాన్ని ఇవ్వకు. ఈ ఈజీ క్రెడిట్ అవైలబిలిటీ వలన జనాలు పీపుల్ ఆర్ స్టార్టింగ్ బిజినెస్. ఇన్స్టాంట్ లోన్ ఉంది, ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది, కొడితే వచ్చేస్తుంది. నాకు వచ్చే 1,50,000లో 40,000 నేను కడతా అని తీసుకుంటారు. అక్కడ దే గో రాంగ్. నువ్వు అంటిల్నెస్ యువర్ ఫుల్ టైమర్, యూ డిడ్ ది ప్రాపర్ రీసెర్చ్, మళ్ళీ దానికి తోడు చాలా కలిసి రావాలి పైన నువ్వు పెట్టాక. ఇప్పుడు నా దగ్గర ఉన్నారు రెస్టారెంట్ బిజినెస్లో ఉండి మంచి మనీ పెద్ద పెద్ద ఎస్ఐపీలు చేసేవాళ్ళు ఉన్నారు. అలానే అందరికీ అది వర్కౌట్ అవ్వదు. అసలు మనం ఫుల్ టైంలో కానీ వర్కౌట్ అవ్వదు, ఇది పార్ట్ టైంలో. దట్స్ ట్రూ. బిజినెస్ ఇస్ అ ఫుల్ టైం బిజినెస్. చాలా ఫుల్ టైం ఉంటేనే అది అక్రాస్ డైనింగ్ టేబుల్, లంచ్ టేబుల్లో బిజినెస్ ప్లాన్ అయిపోతే 2 monthsలో ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ తేడా కొడుతుంది. వాళ్ళ కండిషనే అప్పులైనాయి. ఈ అప్పుల బాధలు చాలా పెద్ద సమస్యలు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న కుటుంబం కాస్త తలకిందులు అయిపోయినటువంటి సిచ్యువేషన్స్కి వస్తాయి. మానసిక ప్రశాంతత పోతుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత పోతుందో బుర్రలోకి కావాల్సిన బ్యాడ్ ఐడియాస్ అన్నీ వస్తాయి, చేయాల్సిన రాంగ్ స్టెప్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. అప్పైనప్పుడు అసలు వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన విధానం ఎలా ఉండాలి? తెలుసో తెలియకో జరిగింది, ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? నో ఇన్కమ్, బిజినెస్ నడవట్లేదు, వ్యాపారం ఫెయిల్ అయింది, అప్పులు తీసుకున్నారు, ఈఎంఐలు కట్టాలి, దానికి తోడు మళ్ళీ రన్నింగ్ క్యాపిటల్ ఎక్కిచ్చారు దాని మీదకి, డెఫినెట్గా వచ్చే జీతం సరిపోదు. ఇంకా కొత్త అప్పులు మొదలెడతారు. రియాలిటీ అయితే కొత్త అప్పులు మొదలు పెడతారు. కాస్త బుద్ధి బుర్ర ఉంటే నీకు క్లారిటీ వచ్చినప్పుడు యూ ఫస్ట్ బికమ్ డెట్ ఫ్రీ లైఫ్కి వచ్చేయాలి. ఫస్ట్ దానికి అసెట్స్ ఉంటే అమ్ముకోవాలి. ఊర్లో ఒప్పుకోరు కదా, ఒప్పుకుంటే చచ్చిపోవాలి. ఇక అంతే. ఇద్దరు ఇది అది ఏదో ఒకటి ఉంటుంది, 2 ఉండవు కదా కదా. ఒప్పుకోరు కదంటే అది ఆయన ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు ఏం చెప్తారు సొల్యూషన్? ఒప్పుకోరు సార్ మా ఇంట్లో అమ్మటానికి నాకు ఉందంటే ఏం చెప్తారు? ఏముండదు కదా. ఇది రియలైజ్ అవ్వకుండా ప్రాబ్లంకి వస్తుంది. మనం వెరీ సింపుల్, ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ రన్స్ ఆన్ ద మోడల్ ఆఫ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. బ్యాంకర్లో నేను ఎఫ్డీ చేస్తే నా దగ్గర 6-7 తీసుకుంటాడు. ఆ 6-7 వాళ్ళంటే డబ్బు ఆయన లాకర్లో పెట్టుకుంటే 6-7 రాదు ఆయనకి. దాన్ని ఇంకోటి 14కి ఇస్తాడు అప్పు. నా దగ్గర 7% ఎఫ్డీ తీసుకున్నాడు, ఆయన 14% పర్సనల్ లోన్ ఇచ్చాడు, 7% ఈజ్ మార్జిన్. దాంట్లో ఆపరేషనల్ ఎక్స్పెన్స్ పోగా యూ విల్ మేక్ 5%. దట్ ఈస్ ఈజ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ క్యాలిక్యులేటెడ్ అండ్ వ్యాలిడేటెడ్ ఆన్ ది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఓకే, నేను తెచ్చిన అప్పుకు అవుతున్న వడ్డీ ఎంత, నాకున్న అసెట్ పెరుగుతుంది ఎంత. ఓకే, ఇఫ్ అది దీనికంటే తక్కువ పెడితే దేర్ ఇస్ నో మీనింగ్. అది క్యారీ చేయడానికి దాన్ని నమ్మి తీసుకోవాలి కదా, లేకపోతే ఈ అప్పు ఇంకా పెద్ద అయిపోతుంది కదా. సింపుల్. ఆ లాజిక్ అర్థం చేసుకోతే ఇంకా ఫైనాన్షియల్ కాల్ ఏది తీసుకోలేం. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆర్ ది గ్రోత్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మీద క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. ఇంకా మనం చెప్పాల్సింది చెప్తాం క్లియర్గా, తర్వాత వాళ్ళ నిర్ణయం. ఉండే కొద్దీ ఆ అప్పే అనకుండా మొత్తాన్ని మింగేస్తుంది. అవుతుంది. అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, అది తెలియదు కదా. తీరా అది అప్పుడు అది అంత అయినా ఇంక తీసినా మొత్తం ఇంకేముండదు. అది అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తాం, చేసుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. బిజినెస్లో మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజ్ అని అంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్. అది మనలాంటి సర్వీస్ ఇండస్ట్రీలో అది ఇంకెక్కువ ఛాలెంజ్ అయి ఉంటుంది. ఈ ఫీల్డ్లో నాలెడ్జ్ అనేది చాలా అవసరం. కేవలం బిజినెస్ ఓనర్కే కాదు, ఎంప్లాయీస్కి కూడా. చాలామంది క్లయింట్స్ని అడ్రస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ బిజినెస్లో చాలా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి క్లయింట్స్ దగ్గర నుంచి. అసలు మీ ఎంప్లాయీస్ని మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు? అసలు ఎవరు చేయలేనంత పని మీరు ఒక రకంగా, నాకు దగ్గరకు వచ్చిన చాలామంది ఎంసీలో కూడా చెప్తుంటారు, నిజంగానే చెప్పిన మాట. ఈ ఇండస్ట్రీలో పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తుందంటే రామ్ ప్రసాద్ గారే ఆఫీస్ చాలా అద్భుతంగా పెట్టారు, మంచి ఎంప్లాయీస్ని పెట్టారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అసలు అంత రిస్క్ ఎట్లా చేశారు? అంతమంది ఎంప్లాయీస్ని ఎట్లా పెట్టారు? వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఎంప్లాయీస్ ఆర్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే, నేను మా ఎంప్లాయీస్కి ఏ కమాండ్ ఇచ్చినా విల్ హ్యావ్ ఎ గ్రూప్, ఆర్పీ ఫ్యామిలీ అని వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఇఫ్ ఐ వాంట్ అసైన్ సమ్ వర్క్ నేను ఆన్ చేసి స్పీకర్లో చెప్తాను, శిరీష నువ్వు ఇచ్చేయి, రేష్మ ఇచ్చేయి, ప్రసాద్ నువ్వు ఈ క్లయింట్కి కాల్ చేయి, నాకు అప్డేట్ ఇవ్వు. టైప్ చేయను. వెరీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది నా ఆఫీస్. వీళ్ళందరూ లైక్ ఫ్యామిలీ, విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ప్రతి ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చాం, కానీ గ్రూప్ కాదు, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, రీజన్ ఏంటి? నేనే పే చేస్తాను కంపెనీ నుంచి, కానీ ఇండివిజువల్ పాలసీ. రేపు వాళ్ళు మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గ్రూప్ అయితే అక్కడితో పాలసీ అయిపోద్ది. ఈ లోపు ఏమైనా ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూ వస్తే ఇంకా పాలసీ రాదు. అదే ఇండివిజువల్ పాలసీ ఇస్తే వాళ్ళు రేపు వెళ్ళిపోయినా ఇది తీసుకొని వెళ్ళిపోతారు కదా. వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తే 50% నేను పే చేస్తాను కంపెనీ నుంచి. ఓకే, అది ఇండివిజువల్. ఓకే, ఐ వాంటెడ్ దర్ ఫ్యూచర్ టు బి సెక్యూర్డ్. ఓకే, అండ్ ఎంప్లాయీకి మోస్ట్ క్రిటికల్ పార్ట్ ఈజ్ సాలరీ. అది ఆన్ టైం ఇస్తే దాని విలువ పెరుగుతుంది. నేను లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ సాలరీ ప్రాసెస్ చేస్తాను. ఓకే, సాలరీ ప్రాసెస్ నేను ఎంప్లాయీకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కదా.
అలా వర్క్ స్టేషన్ మీదకి స్వీట్ బాక్స్ వెళ్ళిందంటే దట్స్ లైక్ శాలరీ గాట్ ప్రాసెస్డ్ అని. సో ఎవ్రీ మంత్ స్వీట్ బాక్స్ పెడతారు. అలాంగ్ విత్ శాలరీ స్వీట్ బాక్స్ ఇస్తాం. ఓకే. అలాంగ్ విత్ శాలరీ స్వీట్ బాక్స్ ఈజ్ మ్యాండేటరీ ఎవ్రీ మంత్. ఓకే. సో దట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా వస్తుంది, ఓ శాలరీ పడిందా. ఓకే. అంతే కదా, ఇప్పుడు మంత్ అంతా కష్టపడింది ఒక ఎంప్లాయ్. క్వార్టర్లీ డ్రెస్ అలవెన్స్ ఇస్తాం. ప్రతి దీవాళికి బోనస్ ఉంటుంది. బోనస్ కూడా ఒక రూల్ పెట్టుకున్నాను నేను, ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ మై కంపెనీ ఉంటే అన్ని మంత్స్ శాలరీ గోస్ యాజ్ బోనస్. సో 20 ఏళ్ళు ఉంటే 20 months బోనస్. ఎస్, లెట్ us see how long we will sustain. 4 years ఉన్న అతనికి 4 months శాలరీ, 3 years ఉన్న వాళ్ళకి 3 months, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 1 month, 2 years ఉంటే 2 months. అండ్ ఈ ఇచ్చిన బోనస్ని వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అవ్వగానే వాళ్ళ పేరు మీద మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. దట్ రిటైర్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, విచ్ కమ్స్ విత్ 5 years లాక్-ఇన్. ఓకే. ఈ మనీ వాడుకోలేరు, అంటే అటు ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి వాడు ఫ్యూచర్ చేసినప్పుడు మన ఎంప్లాయీస్ మనం చేయాలి కదా. ఎస్. మనం ఇస్తే ఖర్చు పెడతారు కాబట్టి ఇచ్చిన దాన్నే ఆయనకి లాక్-ఇన్ ఉన్న ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేపిస్తాం. ఓకే. సో రేపు మన దగ్గర ఉన్నా లేకపోయినా బయటకు వెళ్ళినా వాళ్ళ ఫ్యూచర్ ఈజ్ ప్రొటెక్టెడ్, ఒక మనీ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు, రేపు పెళ్ళి అయితే వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. రేపు వాళ్ళ పాప బాబు పుట్టిన టైం చూస్తే ఇక్కడ వాళ్ళకు ఉంటుంది ఒక 4 లక్షలు 10 లక్షలు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ దగ్గర వీళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది, నా 10 లక్షలు నేను తీసుకుంటారు ఏముంది కదా, ఏమైనా కొనుక్కోవాలంటే దీంతో తీసుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉంటాయి కదా. అట్లా నేను ఏదైతే క్లయింట్ కోరుకున్నా అది నా ఎంప్లాయీస్ కూడా కోరుకుంటాను. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్, లాస్ట్ ఇయర్ వరకు డొమెస్టిక్, ఇయర్ నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్. ఓకే. ఓకే. ఇంకా అలా వాళ్ళకి ఏం కావాలో అది, ఈవెన్ సాలరీ కూడా వెరీ గుడ్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాం మేము. సో దిస్ ఇయర్ ఆల్ మై ఎంప్లాయీస్ ఆర్ గోయింగ్ టు గెట్ 50% సాలరీ హైక్. 50%. ఓకే. అండ్ టార్గెట్ ఏంటంటే దేర్ టార్గెట్ ఈజ్ లాస్ట్ ఇయర్ చేసిన బిజినెస్ చేయాలి, అంతకంటే ఎక్కువ చేయదు. లెట్ us నాట్ గ్రో, ఓకే. లెట్ us సస్టైన్ ది సేమ్ గ్రోత్. ఓకే. ఓకే. బట్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి ఆన్ టైం అడ్రస్ చేయండి. మీరు పెరిగే క్రమంలో ఉన్నల్ని మిస్ అవుతాంగా, ఆ ఛాలెంజ్ వస్తుంటుంది. ఇప్పుడు నాకు కూడా కాల్స్ చాలా ఇబ్బంది పడతాం, కాల్స్ అటెండ్ కాలేక. సో వాళ్ళకి ఆ రోల్ ఇచ్చా. ఓకే. అయితే సేమ్ లాస్ట్ ఇయర్ బిజినెస్ని మీరు ఎంత ఎర్లీ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ చేస్తే ఆ రోజే సాలరీ హైక్, మళ్ళీ యూ నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ ద సాలరీ హైక్ డేట్. ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్, ఇట్స్ ఎ గ్రూప్ టీమ్ టార్గెట్. ఓకే. వాళ్ళు ఎవ్రీడే ఈరోజు బిజినెస్ ఎంత, ఎంటీడీ ఎంత, మంత్ టిల్లేట్ ఎంత గ్రూప్లో పెట్టుకుంటారు అప్డేట్. అందరు వర్క్ డస్ట్ దగ్గర వాళ్ళ టార్గెట్ ఆఫ్ ది కంపెనీ రాసుకొని పెట్టుకున్నారు. దే ఆల్ వర్క్ ఇన్ ది కామన్ ఎజెండా. సో ఈ ఇయర్ ఎంతైతే మీరు ఫండ్స్ ఇన్ఫ్లో తీసుకున్నారో నెక్స్ట్ ఇయర్ కూడా అదే మెయింటైన్ చేయాలి. అదే లాస్ట్ ఇయర్తో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంతే, అది చాలు, అంతకుమించి బియాండ్ వద్దు అని చెప్పుకున్నాం. ఓకే. కూల్ కదా. అప్పుడు క్వాలిటీ పెరుగుతుంది. మీరు నెంబర్స్ ఇచ్చి చేయమంటే క్వాలిటీ తగ్గిపోతుంది. సో క్లయింట్ రిటైన్ బాగా చేయగలుగుతాం. ఎస్, అండర్స్టాండ్. ఓకే. నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తా అయితే. చేస్తే దే ఆర్ హ్యాపీ కదా, వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు వెకేషన్ మన ఎంప్లాయీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ హెల్త్ కేర్ తీసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కాస్త ఆలోచించాలి. గుడ్ హైక్ ఇస్తాము. ఇప్పుడు ఇంతే, మనం సంపాదించింది వాళ్ళకి కదా ఎవరికి ఇస్తాం. ఇట్స్ ఆల్ విత్ దేర్ సపోర్ట్ కదా. ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. ఓకే. దే ఆర్ హ్యాపీ. అంటే ఇప్పుడు వేరే కంపెనీ కాంపిటేటర్ని వచ్చి ఆఫర్ చేసి రాంప్రసాద్ ఎంత ఇస్తున్నాడు దానికి డబ్బులు ఇస్తా అంటే కూడా వెళ్ళకూడదు, నువ్వు ఇవ్వలేవని చెప్పాలి. అంతే కదా, కంప్లీట్ ట్రస్ట్ వాళ్ళ మీద. దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఓల్డెస్ట్ ఎంప్లాయ్? 4 years, 4.5 years. ఫస్ట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు. ఓకే. అంటే వాళ్ళు మెటర్నిటీ అది ఇది ఓకే. ఛాలెంజ్ వచ్చాయి. ఓకే. సో రిటర్న్ అవుతున్నారు 4 years. ఇప్పుడు ఎవరు 4 ఓకే. స్టాండర్డ్. ఇంకా ఎవరికైనా పెళ్ళికైనా మాకు పెళ్ళి వేరే దగ్గర సెటిల్ అయితే వెళ్ళిపోతారు కానీ, బట్ అదర్వైజ్ మా ఎంప్లాయీస్ అంతా వాళ్ళ కంపెనీలాగా ఫీల్ అవుతారు. ఎవరు 4. ఇవన్నీ మాట్లాడుతుంటే ఇంకొక డౌట్ వచ్చింది. అన్ని వర్కౌట్ అయ్యి ఈ బిజినెస్లో యూ మేడ్ గుడ్ రిజల్ట్స్, ఇందులోకి వచ్చి సక్సెస్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా టఫ్ బిజినెస్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కంటికి కనిపించే అంత చిన్నది కాదు. అండ్ మోర్ ఎవర్ చాలా నమ్మకాన్ని సంపాదించుకోవాలి ఇది ఇందులో సాధించాలంటే. వాట్ ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయ్యి ఉండుంటే? మీరు అందరికీ ప్లాన్ చేస్తారు, మీరేం ప్లాన్ చేసుకున్నారు? ఏం చేసుకోలేదు. మీరు నన్ను చూసి డిసిప్లిన్ అనుకోవద్దు అసలు. ఏమి చేసుకో, నాకు అవుట్ ఆఫ్ ఆప్షన్ కాదు కదా కదా, నా అవసరాలు నడిపించాయి. నా అవసరాలు ఫుల్ఫిల్ చేసుకోవడం చేశాను కానీ నేను ఇనిషియల్గా ఏదైనా అవుట్ ఆఫ్ ప్లాన్ కానీ అవేం లేవు, సీరియస్లీ లేవు. జస్ట్ టైం డ్రివెన్. మరి మీ ఫ్యామిలీ నుంచి మీకేం ప్రెషర్ రాలేదా? ఏ ప్లాన్ లేకుండా బిజినెస్లోకి వెళ్తున్నారు, మరి మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తున్నారు. నాకు ఫ్యామిలీలో మంచి పేరు ఉంది, ఏం చెప్పిన ఏంటని ఆ క్లారిటీ ఇచ్చేస్తే సపోర్ట్ ఉంటారు. ఇంకా ఓకే. లేదు, ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళకి.
సో ఇప్పుడు వచ్చే బిజినెస్ పీపుల్కి పర్టికులర్ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్ అనకూడదు, ఇప్పుడు స్టార్టప్స్ అన్న పేరుతోటి రకరకాల ప్రయోగాలతో చాలామంది వస్తూ ఉంటారు. మేబీ మన ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే వేరే ఇండస్ట్రీ గుడ్ బి ఎనీథింగ్, బట్ బిజినెస్ ఈజ్ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే. మీరు నాకే ఇస్తున్నారు అనుకోండి సలహా, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకోండి, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ప్యాకేజ్ వస్తుంది, అన్నీ మానేసి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అనుకుంటే నేను చేయడానికి ఏం లేదు కదా, మ్యారీడ్, పిల్లలు ఉన్నారు, ఫస్ట్ అసలు నేను ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి? సేమ్ మనం అన్నట్టే. ఇప్పుడు మీరు వెళ్తున్న కైండ్ ఆఫ్ బిజినెస్ ఏంటి, క్యాపిటల్ ఎంత, ఆపరేషన్ కాస్ట్ ఎంత, ఈ లైవ్లీహుడ్ ఎంత, వీళ్ళకి ఏం చేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లోయర్ సాలరీలో ఉన్నోడు ఎంత డ్రాస్టిక్ స్టెప్ అనేది తీసుకోవచ్చు. 35 వెన్ యువర్ ఇన్ సాలరీ ఆఫ్ 20 to 50,000 దాంట్లో జాబ్ రావడం పెద్ద కష్టం కాదు. నువ్వు రిస్క్ తీసుకుని ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే ఏ రోజు వెనక్కి నీకు జాబ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక 3 lakhs 2 lakhs సాలరీ ఉన్నోడు బయటకు వెళ్తే వెనక్కి వస్తే జాబ్ ఉండదు. సీనియారిటీ ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుంది. ఆ పే బ్రాకెట్లో సస్టైన్ అవడమే కష్టం. అప్పుడు నువ్వు పక్కకి వెళ్తే ఇంక నీ ప్లేస్ ఖాళీ అవ్వదు. బట్ లోయర్ సాలరీలో ఉన్నప్పుడు యూ నీడ్ టు టేక్ రిస్క్. యూ కెన్ ఈజీలీ, పోయేదేం లేదు కదా. ఇన్ ఇయర్ నువ్వు కష్టపడితే వచ్చేది 5 లక్షలు, ప్రైజ్ ఏముంది కదా. ఇట్స్ ఆల్ అదే మీరు వస్తున్న శాలరీ బ్రాకెట్ నుంచి ప్రొవైడెడ్ బై మీకున్న బ్యాకప్ ఏంటి, అసెట్స్ ఉన్నాయా, పేరెంట్స్ వెళ్ళాఫా, ఇన్లాస్ వెళ్ళాఫా, ఇవన్నీ కదా. ఇప్పుడు చాలామంది వైఫ్కి మంచి జాబ్ ఉన్నవాడు బిజినెస్లో ఎన్ని రిస్క్లను పడుతూనే ఉంటాడు, అంతే కదా. అంతే, ఒక చాలామందికి వీళ్ళు ప్రైవేట్ సెక్టర్, ఒకళ్ళు గవర్నమెంట్ సెక్టర్ ఉంటారు. చాలా ఇంకా ధైర్యంతో వీళ్ళు ఏదైనా కొడేస్తారు అట్లా. చాలా ఇండివిజువల్ టు ఇండివిజువల్, అలా బ్లాంకెట్గా చెప్పలేం ఏది, అసలు చెప్పలేం బిజినెస్ విషయం. ఇంటి పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, కొనాలా కొనొద్దా అని. మీరు కొనాలంటే నేను కొనొద్దు అంటారు. వీ ఆల్వేస్ హ్యావ్ ఏ కాన్ఫ్లిక్ట్. బిజినెస్లోకి వచ్చాము, డబ్బులు రూపాయి వస్తున్నాయి. ఇనిషియల్ స్టేజ్లో ఇంటి మీద పెట్టుబడి పెట్టాలంటారా, లేకపోతే ₹1 దాచుకోవాలంటారా? కాదు, ఇప్పుడు థియరిటికల్ వేరు, ప్రాక్టికల్ వేరు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ, రేపు ఒక బిజినెస్ లోన్ చూస్తే వాడు మీకు లోకల్గా ఒక పర్మనెంట్ అడ్రస్ రూపు అడుగుతాడు. బిజినెస్ లోన్స్ కూడా మీకు ఓన్ హౌస్ ఉంటే క్విక్గా ప్రాసెస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నా బిజినెస్ వాల్యూమ్ బాగున్నప్పుడు వెన్ ఐమ్ మేకింగ్ గుడ్, నేను ఇల్లు తీసుకుంటే లోను దాంట్లో జస్ట్ నామినల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. అండ్ నాకు ఏ లోన్ ఇచ్చినా వాడు క్రెడిట్ మేనేజరు ఓన్ హౌస్ ఉంటే క్రెడిట్ రేటింగ్ ఎక్కువ ఇస్తాడు. ఓకే, జస్ట్ బై సివిల్ రేటింగ్ ఎవరు. ఓకే, బిజినెస్ పర్సన్కి ఓన్ హౌస్ విత్ ఇన్ సిటీ ఉంటే బిజినెస్ లోన్స్ క్విక్గా ప్రాసెస్ అవుతాయి. ఓకే, అండ్ లెస్సర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాసెస్ అవుతాయి. ఈ కట్టే 8%, 8.2%, 8.5 బిజినెస్ అని కాస్త ఎక్కువ, ఇది ఓవరాల్ తీసుకున్న లోన్స్లో అడ్జస్ట్ అయిపోద్ది. అది రియాలిటీ. నీకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో తెలియదు, నువ్వు ఎలా కడతావు. ప్రాబ్లం వస్తే దీన్ని అమ్ముకుంటాం, నువ్వు అమ్ముడు పోయేది కొనాలి. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే మనుషులను ప్రేమించాలి, ఆస్తులను కాదు. ఇల్లు కొన్నా ఇంటి మీద ప్రేమ పెంచుకో, మంచిగా చూసుకోని సొంత ఇల్లు, దాన్ని ప్రేమించక నీ పిల్లల్ని, నీ వైఫ్ని, వీళ్ళని ప్రేమించాలి కదా, వీళ్ళ కోసం కదా. దాని మీద ఎమోషన్ పెంచుకోవద్దు, వీళ్ళ మీద పెంచుకోవాలి. కానీ జనాలు ఏంటంటే కొనక దాని మీద ఎమోషన్ పెంచుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఎవడు కొనకపోతే రియల్ ఎస్టేట్లో అమ్ముడు పోకపోవటం, కొనకపోవటం ఉండదు. నువ్వు ఇస్తున్న ప్రైస్, ఇప్పుడు నీ పై ఫ్లాట్ 70 లక్షలకి అమ్మాడు ఫ్లాట్, నీ కింద ఫ్లాట్ నీకు అవసరం 65కి ఇస్తా అంటే వెళ్ళిపోద్ది, లేదంటే 62కి 60కి ఇచ్చి వెళ్ళిపోద్దిగా. ఇప్పుడు ఒక హౌస్ పర్చేజ్ చేస్తే ఎనీ విచ్ వే 30% మన పాకెట్ నుంచి వెళ్తుంది, ఇంక్లూడింగ్ ఇంటీరియర్ రిజిస్ట్రేషన్ అండ్ 20% మార్జిన్ అమౌంట్ కలిపితే 30. నువ్వు కొన్న ప్రాపర్టీ ఎప్పుడైనా 10% లోన్ అమ్మితే వెళ్ళిపోద్ది. అంటే ఎనీడే ప్రాబ్లం వస్తుంది, నమ్మేచ్చు. అమ్మితే నీకు ఇంకా ఒక 10%, 15% ఇన్ పాకెట్ వస్తుంది. అండ్ ఫ్యామిలీకి ఒక సాటిస్ఫాక్షన్, నా ఓన్ హౌస్లో ఉంటున్నాను. నువ్వు ఇంత చెప్పినా మీరు ఊరు వెళ్తే ఎవడైనా నేను అడిగేది ఏంటి, సొంత ఇల్లు ఉందా, కొనుక్కున్నావా, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు కదా. మొన్న విష్ణు గారితో చేస్తున్నట్టు మాట్లాడాం. ఇప్పుడు మీ ఇల్లాసే ఒకళ్ళు టర్మినల్ ఇల్లేస్తో హైదరాబాద్ వస్తే, నువ్వు టెనెంట్గా ఉంటే ఓనర్ నీ దగ్గర కంప్లీట్గా లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఉన్నిస్తాడా? ఛాన్స్ లేదు. అసలు నువ్వు ఉన్నిస్తావా? నీ ఇంట్లో టెనెంట్ ఉంటే ఉన్నిస్తావా? ముసలి వాళ్ళు ఉంటే ఛాన్స్ ఉండదు, మనం కూడా ఉంచాం. ఛాన్స్ లేదు. ఇప్పుడు మన ఓనర్ ఉంచకపోతే వాడికి మానవత్వం లేదంటూ, అదే మన ఇల్లు అయితే అదంతా ఎందుకు. నేను ఒక దగ్గర రెంట్కి వెళ్ళినప్పుడు ఆడికి వెళ్ళాక మా ఓనర్ వాళ్ళ మదర్ చనిపోయారని తెలిసింది. అన్నీ మేము పక్క పడుతున్నాం, ఎప్పుడు చనిపోయారు, ఎట్లా చనిపోయారు అని. ఏంది తప్పు కదా. రెంట్కి వెళ్ళేవాడే ఇంట్లో ఎవరైనా చనిపోయారు లేదని చూసినప్పుడు, మరి సొంత ఇల్లు టెనెంట్ ఇంట్లో ఒక బెడ్ అతను ఎందుకు ఉంచాడు కదా. మరి ఇప్పుడు అదే రెస్పాన్సిబుల్ సన్ ఇన్లాగాను నువ్వు సిటీలో ఉండి వాళ్ళు సిక్ అయి వస్తే నీ దగ్గర ఉంచుకునే పరిస్థితి లేకపోతే నువ్వేం సాధించావు, ఎంత బిజినెస్ మ్యాన్ అయితే మాత్రం. అప్పుడు 41 కొనలేవు కదా మధ్యాహ్నానికి ఇల్లు. సో అంటే దానికి నువ్వు ఎంత బెట్ చేస్తున్నావు, అగైన్ దట్స్ ఎ క్వశ్చన్. అయితే స్థాయికి మించి కొన్నావా లేదా అనేది, నువ్వు బ్యాంక్ లోన్లో కొంటే నీ స్థాయి అంతా అంతే ఇస్తాడు వాడు. నువ్వు స్థాయికి మించి కొనడానికి ఉండదు. వెన్ యూ గో త్రూ ప్రాపర్ ఛానల్ బ్యాంక్,
నాన్ బ్యాంకింగ్ ఇంకా వేరే ఫైనాన్స్లో అయితే ప్రాబ్లం, కానీ వెన్ యూ గో టు బ్యాంక్, బ్యాంకర్ విల్ టేక్ కేర్ వాట్ ఇస్ యువర్ ఎలిజిబిలిటీ, నీ అదర్ లైబిలిటీస్ అంటే అంతా చూసిస్తాడు కదా. దట్స్ వేర్ ఐ ఎంకరేజ్ పీపుల్ టు బై ఏ హౌస్. ఇవి ఇనిషియల్గా నేను కూడా అంత అనుకున్నాను, ఎందుకు అంత డబ్బులు బ్లాక్ చేయడం, అదే చాలా పెరుగుతుంది కదా అని. బట్ వెన్ యూ సీ ప్రాక్టికల్ కేసెస్, మా ఓనర్ అన్నాడు సార్ చాలా ఇబ్బంది అయిపోయింది సార్, కోవిడ్లో ఉన్న టెనెంట్ బాగోపోతే హాస్పిటల్కి వెళ్తే రానివద్దు మీరు ఊరు వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అవన్నీ కన్సిడర్ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒక క్లయింట్కి, వీఆర్ నాట్ డూయింగ్ ఎ ట్రాన్సాక్షన్, వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ హోల్డ్ హిమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సో అప్పుడు మనం అన్ని పారామీటర్స్ కన్సిడర్. దట్స్ వేర్ ఐ ఆస్క్, మీ మదర్ ఏజ్ ఎంత, మీ ఫాదర్ ఏజ్ ఎంత, ఫాదర్ ఇన్లో ఎంత, మదర్ ఇన్లో ఎంత, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, ఆవిడ సిబ్లింగ్స్ మీ సిబ్లింగ్స్ ఎవరు, ఏం చేస్తున్నారు. ఆల్రెడీ మదర్ డయాలసిస్ మీద ఉంది అని చెప్తే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో, మేబీ 5-6 ఇయర్స్లో ఆమె ఇంకా వీకెన్ అయితే నువ్వు ఉంచుకోవాలి కదా. మరి అప్పటికి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? అది చిన్న విషయమా? ఓన్లీ ఫైనాన్షియల్ కౌంట్ చేస్తే కష్టం. సో ఎమోషన్ కూడా చూడాలి కొంత ఇందులో. ఎమోషన్ కూడా పనికిరాని ఎమోషన్స్ కాదు, ప్రాక్టికల్ ఎమోషన్స్. నాకు ఆడిలో తిరుగుతున్నట్టు అది ఎమోషన్ కాదు. ఒకటి కార్ ఈజ్ మస్ట్, నీ ఫ్యామిలీ కార్ మస్ట్, నలుగురు ఉండి నీకు ఎఫర్టబుల్ ఉంటే కార్ తీసుకో, ఇల్లు తీసుకో, దెన్ లైఫ్ సీరియస్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది క్వశ్చన్, సార్ ట్రాన్స్ఫర్ అయితే ఇల్లు ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయితే దీన్ని మోసుకొని వెళ్ళవు కదా, దీని రెంట్కి ఇచ్చి ఈ రెంటే వేరే దగ్గర రెంట్గా కట్టు, నీకు పోయేదే ఉంది కదా. నిజంగా నేను చెప్పిన సినారీ అప్పుడు వస్తే ఈ టెనెంట్కి ఫోన్ చేసి చెప్పు, ఇది పరిస్థితి రా నాన్న, నువ్వు వేరే ఫ్లాట్ తీసుకుని వస్తాను నా ఫ్లాట్కి, మా పేరెంట్ తీసుకొచ్చేసి. ముందు ఒకటి ఉంటే తర్వాత నువ్వు గేమ్ ఆడొచ్చు. ఇది ఉంటే గ్రోత్ ఆగిపోద్ది, నువ్వు అక్కడ ఉంటావు అంటే ఎవడుండమన్నాడు, దాన్ని ప్రేమించకపోతే వెళ్ళిపోతావు, అంతే కదా. ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి డే ఇన్ డే అవుట్ మాట్లాడతాం క్లయింట్స్తో, వాళ్ళ ఛాలెంజ్ చూసాక మన థాట్ ప్రాసెస్ కూడా మారిపోద్ది. ఇట్స్ నాట్ 4 years బ్యాక్ నువ్వు చెప్పింది వేరు, అవును 4 years బ్యాక్ మనిషి కాదు నేను. వీ హ్యావ్ టు యాక్సెప్ట్, నేను ఇంతే పట్టిన కుందలకు 3 కాళ్ళు అని అంటే అవదు. ఇట్స్ ఆల్ లెర్నింగ్. రోజు రోజుకి నిన్నటితో కంపేర్ చేసి పెరిగామా లేదా, అంతే కదా. ఈవెన్ బిజినెస్ కూడా మీరు అన్నారుగా, నేను ఫాస్ట్ నాకు తెలియదు, నేను లాస్ట్ ఇయర్తో కూడా గ్రో కావట్లా, ఐఎమ్ నాట్ గ్రోయింగ్ ఫర్దర్. నా ప్లానే ఈజ్ నాట్ టు గ్రో కదా. నా ఎంప్లాయీస్ అయినా అదే చెప్తారు, సార్ చెప్పండి లాస్ట్ ఇయర్ చేస్తే చేస్తాను, అంతకుమించి వద్దు, అంతే. యూ షుడ్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ నీతో నిన్ను కంపేర్ చేసుకోవాలి, కానీ ఇంకా వేరే వాళ్ళతో చేస్తే ఎండ్లెస్ కదా. వ్యాపారస్తుడి కుటుంబంలో సహజంగా భయం ఉంటుంది. అప్పులు చేసి వ్యాపారం చేయడం మోస్ట్ కామన్, అదొక ప్యాషన్ కూడా. అప్పు చేసి వ్యాపారం చేయాలన్నది కూడా ఒక మాట సర్క్యులేట్ అయ్యేది మార్కెట్లో. సడన్గా ఇంట్లో ఆ వ్యాపారం చేసే వ్యక్తికి ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీకి కుటుంబానికి చాలా భయం ఉంటుంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? జరిగితే కూడా ప్రొటెక్ట్ చేస్తేనే జాబ్లోకి బిజినెస్ ఏదైనా దిగమంటున్నాం కదా, బిజినెస్ అయినా. నీ ఫ్యామిలీ లైవ్లీహుడ్కి ఇప్పుడు నేను జాబ్ చేస్తాను, జాబ్ వదిలేసి బిజినెస్ చేస్తానంటే జాబ్లో ఉన్నప్పుడే ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకో, టర్మ్ ఇన్సూరెన్స్. జాబ్ నుంచి బిజినెస్కి వస్తున్నావు కదా, జాబే చేయకుండా బిజినెస్ పోతుందంటే మోస్ట్లీ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ అయి ఉంటుంది. సో ఇట్లా అప్పుడు అవసరంలా. కానీ నువ్వు జాబ్ నుంచి బిజినెస్కి వెళ్తుంటే, జాబ్లోనే ఉంటే 2 కోట్లు తీసుకోమంటే, జాబ్ వదిలేసి బిజినెస్కి వెళ్తానంటే 5 కోట్లు తీసుకోమని చెప్తాం. బిజినెస్కి వెళ్తే రేపు ఇంకో 3 కోట్లు లైబిలిటీ రావచ్చు నీకు కదా. అప్పుడు ప్లానింగ్ మారిపోతుంది కదా. ముందే నేను ఎక్కువగా అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువగా పుష్ చేయను నేను. రీజనబుల్ అమౌంట్ ఫర్ ఏ రీజనబుల్ టెన్యూర్. ఇప్పుడు అందరూ ఉంటారు సాలరీ పెడితే పెంచమంటారు కదా, కవర్ సాలరీ పెడితే పెంచడం పెట్టారు, తగ్గించాలి కదా, కట్టేది మానేయాలి. నీ ఇన్కమ్ అసెట్స్ పెరిగినప్పుడు వై డూ నీడ్ మోర్ కవరేజ్. కానీ నువ్వు బిజినెస్లోకి వెళ్తే రిస్క్లోకి వెళ్తున్నావు కదా, యూ బెటర్ టేక్ ది హైయెస్ట్ పాసిబుల్. దట్స్ వెరీ ఫ్యామిలీ ఇస్ ప్రొటెక్టెడ్. ఏమన్నా అయితే అంటే అయ్యేదాన్ని ఫ్యామిలీ ముందుకు వచ్చి ఆపలేదు కదా, అయితే తర్వాత కూడా సర్వించుకుందాం కదా. ఆ ప్లానింగ్ మనం చేస్తాం. హెల్త్ పరిస్థితి ఏంటి? హెల్త్ బిలో 1 crore నేను మాట్లాడిన అసలు కవరేజ్ 1 crore కవరేజ్ ఉంటుంది. 95% ఆఫ్ ద పాలసీస్ నేను సేల్ చేసినవి అన్నీ 1 crore కవరే లాస్ట్ ఇయర్. 1 crore. సో మ్యాక్సిమం బిల్ ఎంత అవ్వగలుగుతుందో అంతగా తీసుకోవాలి. నాది హయ్యెస్ట్ బిల్ నేను చూసింది 98 lakhs. అబ్బో, 98 lakhs చూసాను నా క్లయింట్కి. విత్ 1 year కాదు, 2.5 yearsలో 98 lakhs అయింది. మేబీ 1 crore అయ్యి ఉండొచ్చు నిన్న మొన్న ఈసారి థెరపీకి వెళ్తే. రీసెంట్ ఇంకొక కేసు వచ్చింది, అంటే బ్లడ్ క్యాన్సర్, లుకేమియా కేసు. ఫస్ట్ హాస్పిటలైజేషన్ బిల్ 12.5 lakhs అయింది. ఇప్పుడు వీక్లీ 5 days థెరపీ చేస్తున్నారు, డైలీ 30,000 అవుతుంది. దిస్ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 6 months. అక్కడికి వెళ్ళిపోద్ది బిల్లు, 60 lakhs వెళ్ళిపోద్ది. సో చెప్తా ఎందుకు 1 crore అంటే నేను చెప్తాను. ఇప్పుడు నేను 98 lakhs అన్న వ్యక్తికి 50 lakhs పాలసీ ఇచ్చాను నేను 2020లో, అయితే 21లో ఐ బిలీవ్ 21లో 50 lakhs పాలసీ ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, సార్ 1 crore 50 lakhs పెద్ద డిఫరెన్స్ లేదు కదా అన్నాడంట. సార్ దీంట్లో నో క్లెయిమ్ అంతా వస్తుంది, చాలా ఇది 1 crore అయిపోద్దని ఇచ్చా. 7th month ఆయనకు లంగ్ క్యాన్సర్ వచ్చింది.
ఫస్ట్ అబ్జెక్షన్ వచ్చింది క్లెయిమ్లో ట్యాకిల్ చేసాం. ఎందుకంటే తీసుకున్నాక కూడా ఆయనకి ఆ లంగ్స్కి ఏదో టెస్ట్ అయింది కోవిడ్ వల్ల, అదంతా క్లియర్ ఉంది. తర్వాత వచ్చింది కాబట్టి ఇట్స్ ప్రూవెన్, లేదని ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. క్లెయిమ్ అప్రూవ్ చేశారు. ఆ క్లెయిమ్ అలా నడుస్తుంది. ఆయన కంటిన్యూస్ ఇమ్యూనోథెరపీకి వెళ్తున్నారు. అది స్ప్రెడ్ అయింది, చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన కలవడానికి వెళ్ళాను నేను, అలాంగ్ విత్ మై వైఫ్. వాళ్ళ ఫ్యామిలీని అంతా మరి కన్సోల్ చేయాల్సి వస్తుంది కదా అని. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సార్ మీకు గుర్తుందా అన్నాడు. ఏంటన్నా, మీరు 50 lakhs ఇచ్చినప్పుడు నేను 1 crore అడిగాను, ఎంత డిఫరెన్స్ లేదు కదని, మీరే సరిపోద్దని ఆపారు అన్నాడు. ఆయన చాలా క్యాజువల్గా చెప్పాడు. నాకు ఎలా అనిపించింది అంటే, ఆయన చెప్పు తిప్పి కొట్టాడు అనిపించింది. చెప్పు తిప్పి కొడితే గట్టి దెబ్బతవుతుంది కదా, అలా అనిపించింది. నేను కదా ఆయనకి అడ్వైజరు. వెన్ ఈజ్ విల్లింగ్ టు గో ఫర్ హై కవరేజ్, నేను ఏదో ఆయనకి ఫేవర్ చేస్తున్నా, సొల్యూషన్ ఇస్తున్నా అనుకొని తక్కువ ఇచ్చా. అయితే లక్కీలీ అది ఎవ్రీ ఇయర్ 50 lakhs కాబట్టి ఈజ్ ఏబుల్ టు మేనేజ్. ఇంకా మేజర్ వస్తాయండి పరిస్థితి. అండ్ మోర్ ఓవరు ఈ 10 lakh పాలసీకి 1 crore ప్రీమియం డిఫరెన్స్ ఎంత? డబ్బులు కూడా అవుతుంది మోస్ట్లీ. మరి అప్పుడు అది ఇవ్వకపోతే తప్పెవరిది? యాజ్ అన్ అడ్వైజర్ ఆర్ ఏజెంట్ మంది కదా. ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ మేడ్ మీ టు గివ్ 1 crore. అందరూ 5 లక్షలు అమ్మినప్పుడు 10 లక్షలు 20 లక్షలు అమ్మేది. నేను 50కి వెళ్ళినప్పుడు ఓ గ్రేట్ అనుకున్నాము. 50 అమ్మాక తెలిసింది మనకి అది కాదని. నా ఐ స్టార్టెడ్ సెల్లింగ్ 1 crore పాలసీ. సో మాక్సిమం లిమిట్ ఉండాలి. అన్సర్టనిటీస్ ఇన్ బిజినెస్ ఇస్ మోస్ట్ కామన్. సో ప్రొటెక్షన్ ఇస్ నీడెడ్. ఇక్కడ ఏంటంటే ఒక క్యాచ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రొడక్ట్. క్లయింట్ పోతే 50 లక్షలు, 1 కోటి రూపాయలు. ఇన్సూరర్ది లిమిటెడ్ లైబిలిటీ. టర్మ్ 1 crore, మనిషి ఒకేసారి చనిపోతాడు, వాడు 1 crore ఇస్తాడు. సింపుల్. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ ఎ లెవెల్ ప్రీమియం. ద డే యూ ఎంటర్ వాట్ ఎవర్ ఐ కమిటెడ్ 11,000, 13,000, రిమైన్ 13,000 till your లైఫ్ టైమ్. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ నాట్ లెవెల్ ప్రీమియం. ఇట్ విల్ చేంజ్ కదా. అండ్ ఇక్కడ క్యాచ్ ఎందుకంటే 10 లక్షల పాలసీ తీసుకున్న వ్యక్తి డయాలసిస్కి వస్తే 1 time వాడతాడా 10 lakhs? మల్టిపుల్ టైమ్స్. ఎవ్రీ ఇయర్ 10 lakhs వాడతాడు. ఇంకా లైఫ్ టైం వాడతాడు. అంటే ఇక్కడ ఇన్సూరర్ రిస్క్ ఎంత? 1000 times అని చెప్పాలి. అది 1 crore అవ్వచ్చు, 2 crores అవ్వచ్చు, లిమిట్ లేదు. మరి ఈ అన్లిమిటెడ్ రిస్క్ని కవర్ చేయాలంటే ఈ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇస్ ప్రీమియం కదా. సో ప్రీమియమ్స్ హెవీగా పెరిగిపోతాయి. ప్రీమియమ్స్ పెరిగితే జనాల కోపం వస్తుంది. హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ అంటే 13% అంటాడు. మరి హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ 13 ఉంటే నీ ప్రీమియం 13 పెరగాలి కదా. పెరగకపోతే ఒక క్లెయిమ్ లెగ్గొట్టాలి. హెల్త్ ప్రీమియమ్స్ విపరీతంగా పెరుగుతాయి. దాన్ని కూడా ఆపలేడు. ఈరోజు తక్కువ వస్తుందని గ్యారంటీ లేదు. ఖచ్చితంగా పెరుగుతుంది. ఎంత పెరిగినా క్వశ్చన్ లేదు, కట్టాల్సిందే కదా. ఇప్పుడు 10 lakhs తీసుకున్న వ్యక్తి రేపు జబ్బు వచ్చాక నాకు 20 కావాలంటే ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి ఇప్పుడు ఆయన ఏజెంట్గా 10 lakhs అమ్మితే మిస్టేక్ ఎవరిది? ఏజెంట్ అవుతుంది. మనం ఆర్గ్యుమెంట్ చేసి ఆయన ఎడ్యుకేట్ చేసి 1 crore ఇవ్వాలి. 10 lakhs అమ్మడం తప్పు. సరే, ఇక ఆయనకి 80% ఎఫర్డబిలిటీ లేదంటే దట్స్ ఓకే. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా హయ్యర్ రిస్క్ కవర్ ఇవ్వాలి హెల్త్లో. అయితే హయ్యర్ రిస్క్ కవర్ ఇండస్ట్రీలో పుష్ చేయరు. ఈవెన్ ఇన్సూరర్ కూడా పుష్ చేయరు. ఎందుకు పుష్ చేయరు అనుకుంటున్నారు మీరు? రిస్క్ పెరుగుతుంది కదా. ఇప్పుడు 10 lakhs వాడికి ఏదో వచ్చినా 10 lakhs వాడతాడు. 1 crore ఒక పెద్ద జబ్బు వస్తే 1 crore వాడేస్తాడు. ఆడికి రిస్క్. ఎట్ ద సేమ్ టైం ఏజెంట్ కూడా రిస్క్ ఉంది ఇక్కడ. ఏజెంట్కి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈరోజు లాస్ రేషియో ఎంత అనేది చూస్తున్నాయి. అంటే యువర్ కలెక్టెడ్ ప్రీమియం వర్సెస్ నీ క్లెయిమ్. నీ క్లెయిమ్ కలెక్టెడ్ ప్రీమియం కన్నా ఎక్కువ ఉంటే నీ రెన్యువల్ కమిషన్ ఆపేస్తుంది. సో మీరు 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి 1.5 కోటి సెటిల్మెంట్ చేయించారు అంటే 150% వెళ్ళారు కాబట్టి పోయింది. ఇన్నాళ్ళు కష్టం పోయింది. సో ఏజెంట్స్ కూడా ఆలోచిస్తారు, ఎందుకు 1 crore పాలసీ పెద్ద జబ్బు వస్తే వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు పెద్ద 10 లక్షలు అమ్మినా 1 కోటి రూపాయలు అమ్మినా ప్రీమియంలో పెద్ద ఆడలేదు, అంటే కమిషన్లో పెద్ద ఆడలేదు. ఎందుకు రిస్క్? హీఈస్ ఆల్సో హ్యాపీ కదా. దట్స్ వేర్ పీపుల్ ఆర్ పుషింగ్ లోయర్ సమ్ ఇన్సూరెన్స్. 5-10 ఇవ్వటం ఏజెంట్గా మనకి రిస్కే. రిస్క్ ఫ్రీ. హయ్యర్ ఇవ్వటమే రిస్క్. బట్ స్టిల్ దట్ ఈస్ సేఫ్ గార్డింగ్ క్లయింట్స్ లైఫ్. బికాస్ అండ్ హెల్త్ పాలసీస్ ఫర్ హౌ మచ్ పీరియడ్? లైఫ్ టైం మేబీ అనదర్ 50-60. మీ కిడ్కి నెక్స్ట్ 100 years. 100 yearsకి 10 lakhs దేనికి సరిపోద్ది? 20 lakhs దేనికి? 1 crore కూడా సరిపోదు కదా. ఆయన అక్కడ కూడా ప్రయోజనం లేదు. మ్యాక్సిమం 3 crores ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. నేను 3 crores కూడా ఇచ్చాను. 3 crores కూడా ఇచ్చాను. ఇట్లా అంటే ఇదంతా అండర్స్టాండింగ్. డే 1 ఈ నాలెడ్జ్ ఉందా మనకి? ఈ నాలెడ్జ్ ఎంత ఇచ్చింది ఎవరు? క్లయింట్స్, సిచ్యువేషన్, సినారియో, కేసెస్. అందుకనే మనం మాట్లాడే విధానం మారిపోతుంది. మన థాట్ ప్రాసెస్ మార్చేస్తారు. మనకి నాలెడ్జ్ ఇస్తారు క్లయింట్స్. చాలామంది క్లయింట్స్ నాకన్నా నాలెడ్జబుల్ క్లయింట్స్ నా దగ్గర ఉన్నారు. చాలా నాలెడ్జబుల్. దే గైడ్ మీ. ఈ స్కీమ్ రైట్ కాదు, రీజన్ ఇది. సో యాక్సెప్టెన్స్ ఉండాలి మనలో కూడా, దాన్ని తీసుకొని. బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన లక్షణం అట్లీస్ట్ నేనున్న బిజినెస్లో, ఈ బిజినెస్లో ఇది ఎందుకంటే హ్యూజ్ సబ్జెక్ట్ కాబట్టి మనం నేర్చుకోవాలి. లాస్ట్ క్వశ్చన్ సార్, ఎక్కువ ఇబ్బంది పెట్టను.
పెట్టండి, ఏముంది. కుర్రోళ్ళ కోసం, ఉమ్, జెన్జీ కిడ్స్ కోసం ఉమ్, సహజంగా బిజినెస్లో ఉన్నారంటే పిల్లలు ఇవ్వరు. ఉమ్. అటు పేరెంట్స్కి ఏం చెప్తారు? ఆయన ఇవ్వమని ఎవడు అడుగుతున్నాడు, ఎవడు జెన్జీలు ఎవరితో చూసుకుంటాడు, ఇంకా ఎక్కడున్నారు మీరు. అయినా ఇప్పుడు ఎలా ఎలా తీసుకుంటే తెలియదు కానీ ఒక 26 ఏళ్ళు 25 ఏళ్ళు వయసు వచ్చిన వ్యక్తి లైఫ్ పార్ట్నర్ని కూడా చూస్ చేస్తుంది. లైఫ్లో ఏం సాధిస్తాడు? డేస్ ఆర్ చేంజ్డ్ కదా. ఇంకా తల్లిదండ్రులే నాకు లైఫ్ పార్ట్నర్ చూడాలి అంటే నువ్వు లైఫ్లో ఎక్కడ గ్యాప్ ఉంది నీకు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి అతని తల్లిదండ్రులకు ఎక్కువ తెలుసా, ఆయన ఫ్రెండ్స్కి ఎక్కువ తెలుసా? ఫ్రెండ్స్కి ఎక్కువ తెలుస్తుంది కదా. అంటే నీకు ఏ క్యాండిడేట్ రైట్ మ్యాచ్ ఎవరికి తెలుసు? ఫ్రెండ్స్కే తెలుసు. నీకు తెలుసు, నీ ఫ్రెండ్స్ తెలుసు, మీ పేరెంట్స్ తెలదు తెలియదు. దట్స్ ట్రూ కదా. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మీరు అరేంజ్ మ్యారేజ్ ఉంటాయని అనుకుంటున్నారా? పిల్లలకి మనీ ఇన్వైట్ చేస్తే చాలు అనుకోవాలి. ఇన్వైట్ చేయడం కాదు, ఎలా ఉంటుందంటే ఇండియా ఎప్పుడు యూఎస్ కన్నా 20 years వెనక ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పారామీటర్స్లో కదా. వాళ్ళు ఎప్పుడు అరేంజ్ మ్యారేజ్ మర్చిపోయారు, ఇప్పుడు ఆ లవ్ మ్యారేజ్లో మర్చిపోయారు. అక్కడ పేరెంట్స్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే చాలు, సేమ్ జెండర్ని చేసుకోకుండా చాలు అనుకుంటున్నారు. వాళ్ళ ఫీర్ అంతా ఏంటంటే కల్చర్ చూసి వీళ్ళు సేమ్ జెండర్ని చేసుకుంటే ఎలా నా పరువేం గాను, అట్లీస్ట్ ఎవరినో ఒకరిని చేసుకుని వేరే జెండర్ చేసుకుని అంటారు. సింపుల్ కదా. వీల్ ఆల్సో గో టు దట్ స్టేజ్. పర్మనెంట్ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ, అన్ని టెంపరీ ప్రాబ్లమ్సే. మన విషయం అర్థం చేసుకుంటే లైట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మారిపోయారు. నా దగ్గరికి వస్తే పిల్లలు పేరెంట్స్ పెళ్ళి ఏంటి సార్ అంటే చేస్తాం సార్ అంటాడు. ఇంకా మీరు చేయడం సార్ అంత పెరిగాడు తలదా చేసుకోలేడంటే చెప్తున్నాను సార్ మేము మావాడే చేసుకోవట్లేదు సార్ అంటారు. వాళ్ళు చాలామంది ఓపెన్ అయిపోయారు. అదే అండర్స్టూడ్. ఎందుకంటే ఎన్ని డైవర్స్లు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇష్యూ. వాళ్ళకి రైట్ కంపాటబిలిటీ ఎవరిదో వాళ్ళకి తెలుస్తుంది, పేరెంట్స్కి తెలియదు. ఇప్పుడు బిజినెస్లో ఉన్న వ్యక్తి బిజినెస్ మైండ్ సెట్ ఉండి ట్యూన్ అయ్యే అమ్మాయిని చూసుకుంటాడు, ఆయన చూసుకుంటే. పేరెంట్స్ చూస్తే ఈడు బిజినెస్ కాబట్టి ఈడు ఏం పోగొట్టినా సేఫ్ గార్డ్ ఉండాలని ఆయనకు గవర్నమెంట్ ఎంప్లాయీనో ఐటీ ఎంప్లాయీనో చూస్తారు. కంపాటబిలిటీ మ్యాచ్ అవ్వదు తర్వాత. ఇందులోనే ఇంకొకటి ఎక్స్టెన్షన్ చిన్నది. ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాను నేను విష్ణు గారు, కానీ అది మీరు చెప్పలేదు, ఎప్పుడు మీ నోట్ల నుంచి వినలేదు. అది పెళ్ళిళ్ళకు సంబంధించి ప్యాకేజెస్ ఇష్యూస్ అది బాగా పెరిగిపోతుంది. ₹1,00,000 జీతం ఉన్నా కానీ పెళ్ళి అవ్వని పరిస్థితులు, ఆడపిల్ల తల్లిదండ్రులు రిజెక్ట్ చేస్తున్నారు. ₹3,00,000 ప్యాకేజ్ లేకపోతే ముందలు కూడా తీసుకురావద్దని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. 30 సంవత్సరాల కుర్రాడికి ₹3,00,000 ప్యాకేజ్ ఎట్లా వస్తుంది? లేదు వాళ్ళెందుకు, అట్లయితే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కాదు కదా. మీ క్వశ్చన్లో 30 సంవత్సరాల కుర్రోడికి ₹3,00,000 అంటే 40 సంవత్సరాల నోడికి ఇచ్చి పెళ్లి చేయాలి. వాళ్ళకి ఆప్షన్ ఉంది, వాళ్ళకు ఉంది అవకాశం. దే ఆర్ టేకింగ్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడే కదా మీరు అన్నది అరేంజ్లు ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. నువ్వు శాలరీలో చూస్తున్నావు, రైట్ కంపాటబిలిటీ చూస్తున్నావా? నచ్చినట్టుగా మేకప్ చేయాలి, నచ్చిన చీర కట్టాలి, అందరికీ నీకు నచ్చిన ఫుడ్ పెట్టాలి, నీకు నచ్చిన ఫంక్షన్లు బుక్ చేయాలి, కానీ నీకు నచ్చిన అమ్మాయిని బుక్ చేయవా? అక్కడికి వచ్చే లోపలేమో నీకు నచ్చిన అబ్బాయి కాదు, ₹3,00,000 జీతం వచ్చిన అబ్బాయి కావాలి, కానీ నీ మేకప్కి ఇది మొదటి నీకు నచ్చినాయి. ఆమె లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళు కదా కదా. సో కాబట్టి ఇంత జీతం ఉంటేనే ఇస్తారంటే అది వాళ్ళ చాయిస్. వాళ్ళకి ఆప్షన్ ఉంది కాబట్టి డిమాండ్ చేస్తాను, లేకపోతే దట్స్ హౌ ఐ లుక్ ఎట్ దిస్. ఆప్షన్ ఉంది అంటే 40 ఏళ్ళ ఆప్షన్ ఉంది. అదే ఆప్షన్ అయితే వాళ్ళు ఆఖరిగా చేసుకుంటారు కదా. వాళ్ళకు ఉంది 30లో ఉన్నాడు ఓకే కదా. ఫ్రెష్గా ఉన్నప్పుడు దొండకాయలు కేజీ ₹20, సాయంత్రం కల్లా ₹15 పడిపోతాయి. ఇంకా సాయంత్రం మిగిలిపోతే ₹10 ఉంటే పుచ్చిపోయి అన్నీ హాస్టల్కి పంపించేస్తారు ₹8 కిలో చొప్పున కదా. ఉంటుంది కదా, అంతే దాన్ని మనం ఎవరు కామెంట్ చేయడానికి తప్పది. చాలా వాళ్ళు అడగడంలో తప్పులేదు, మనం వాళ్ళ తీసుకోవడం తప్పు. ఓకే. సో ఈ జనరేషన్ వాళ్ళకి మీ సలహా, మేబీ ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, లేదా వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, మీ సలహా ఇచ్చేయండి. సలహాలు ఏం తీసుకోకండి, సాధించి చూపించండి. అనుకునే సాధించి చూపించండి. సలహాలు తీసుకుంటే ఏమీ చేయలేరు. మనం ఎంతవరకు స్టార్ట్ అయ్యాక ఫైనాన్షియల్గా అడ్వైజ్ ఇస్తాం కానీ బిజినెస్ అడ్వైజు, కెరీర్ అడ్వైజు, పెళ్ళి అడ్వైజ్ అవుతాం. ఓకే, సంపాదిస్తున్నారు, సంపాదించే వాళ్ళకి చెప్పండి. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, థింక్ ఆఫ్ ఎ ఫ్యూచర్, అట్ ద సేమ్ టైం డోంట్ లీవ్ టుడే. భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకొని ఇప్పుడు బ్రతకడం మానేక, ఇప్పుడు బ్రతుకుతూనే భవిష్యత్తు గురించి చేతనైతే దాచుకోలేతే వదిలిపడే, అంతే కదా. కానీ దాని గురించి బెంగ పెట్టుకుని ఆడు మాటలు ఇటు మాటలు విని నేను 40% సేవ్ చేస్తా, 50 సేవ్ చేస్తా అంటే మాత్రం తప్పు. సేవ్ చేసినా అప్పటిదాకా నువ్వు ఉండవు, పోతావు కదా. కాస్త ఫ్రీక్వెంట్గా వెకేషన్స్కి వెళ్ళండి, లీడ్ ఎ బెటర్ లైఫ్, ట్రై టు స్టే ఇన్ ద బెస్ట్ పాసిబుల్ హౌస్, బీ ఇట్ ఓన్, లోన్, రెంటెడ్, ఇమ్మెటీరియల్. ఒక వ్యక్తి తన ఫ్యామిలీకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే హౌస్. క్వాలిటీ లైఫ్ దట్ కమ్స్ విత్ ది హౌస్ వేర్ యూ స్టే.
ద కమ్యూనిటీ వేర్ యూ స్టే ఫాలోడ్ బై కార్. దీస్ టూ ఆర్ ది ఓన్లీ ఐటమ్స్ నీ ఎంటైర్ ఫ్యామిలీ కన్జ్యూమ్ చేస్తుంది, టుగెదర్ కన్జ్యూమ్ చేస్తుంది, నీ రిలేషన్ బిల్డ్ అవుతుంది. అక్కడ కాంప్రమైజ్ అవ్వక ఎక్కువ ఖర్చు పెట్టుకో, లావిష్గా వండుకో, స్లమ్లోకి వెళ్ళు, చిల్లరగా 10,000 తీసుకో, 8,000 తీసుకో, 6,000 తీసుకో, 2,000 కూడా ఇల్లు వస్తాయి. అప్పుడు ఖర్చు చేయలేదు కదా, దాట్స్ ఎ మిస్టేక్. ఎవరితో కంపారిజన్ లేదు. క్వాలిటీ లైఫ్ ఇస్తే, క్వాలిటీ థాట్స్ వస్తే, క్వాలిటీ కెరీర్ బిల్డ్ అవుతుంది కదా. ఫైనాన్షియల్గానే ఆలోచిస్తే ఏమి ఉండదు. ఫ్యూచర్ ఉంటుంది కానీ ఫ్యూచర్లో వీళ్ళు ఉండరు. బాగా డబ్బులు ఉంటాయి, డబ్బు ఉంటుంది, వీళ్ళు ఉండరు. దాట్ నన్ను ఇష్టం, మనం బతకలేదు. ఎస్. ఇండియన్ యావరేజ్ మ్యారేజ్ కాస్ట్ ఏదో 30 లక్షలు, రకరకాల డేటాస్ బయటకు వస్తున్నాయి. జీవితకాలం కష్టపడతాం, సంపాదించింది మొత్తం తీసుకెళ్ళి ఒక రోజులో ఖర్చు పెట్టేస్తాం పెళ్లి కోసం. అది కరెక్ట్ అయిన పద్ధతేనా? పెళ్ళే కరెక్ట్ అయిన పద్ధతి కాదా? ఫస్ట్ అడగాలి, తర్వాత మీకు పెళ్ళైంది సార్ అట్లా అంటారేంటి? నో, ఎట్లా అంటే దట్స్ ఎ లైఫ్ టైంలో వన్ సెలబ్రేషన్ కదా. ఓకే. సో పెళ్ళి ఖర్చు పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మొత్తమా అప్పు చేశారు? అది క్వశ్చన్. నీకు 100 రూపాయలు ఆస్తుంటే, నీకు ఒక్కరే కిడ్ ఉంటే, బీట్ పాప కానీ బాబు కానీ, నువ్వు లైఫ్ టైం సంపాదించిన ఆస్తిలో గ్రాండ్ అంటే గో అప్ టు 20%. నేను ఎక్కడ రూల్ చెప్పను, ఒక పెళ్ళికే రూల్ చెప్తాను. యూ షుడ్ స్పెండ్. ఓకే. నీకు 10 కోట్ల ఆస్తుండి ఒక్కడే కొడుకుంటే ఆడి పెళ్ళికి 2 కోట్లు ఖర్చు పెట్టు. నీకు ఇంకా లైఫ్ లాంగ్ మిగిలేదు ఆడే. ఆ సెలబ్రేషనే ఆడు కూడా ఉంటుండో ఉండదు నీతోని కదా. పెళ్లి చేసుకుని ఆయన ఏ కంట్రీకి వెళ్ళిపోయినా నువ్వు ఆ వీడియో క్యాసెట్లు చేసుకున్నావు, ఆ వీడియోలు చూసుకున్నావు, మురిసిపోవచ్చు కదా. నథింగ్ రాంగ్. నీకున్న 10 రూపాయల్లో ఒక్కళ్ళు ఉంటే 20 రూపాయలు ఖర్చు పెట్టు, ఇద్దరు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టు. ఉన్న దాంట్లో లేని దాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్కడ జరుగుతుంది కదా. పెళ్లి కోసమే అప్పు చేసిన వాళ్ళు ఎంతమంది సార్? అది తప్ప. అందుకే ఒక రూల్ పెట్టాను. నేను దేనికి రూల్ చెప్పను, పెళ్ళికి మాత్రం రూల్ చెప్తాను. ఎందుకంటే ఖర్చు పెట్టకపోవడం కూడా తప్పు. ఇవాళ రేపు పిల్లలే ఖర్చు పెట్టద్దు అంటున్నారు. పేరెంట్స్కి వద్దు మీరేం ఖర్చు పెట్టద్దు, వద్దు 50 మందిని పిల్లలు చాలు, పలానా ఫంక్షన్లో సరిపోద్ది అంటున్నారు. పిల్లలు అటు తయారయ్యారు. ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెరిగిపోయి మనం అంతా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇదే డబ్బు. ఒక అమ్మాయి చెప్తుంది, ఎందుకు అంకుల్ అంతా అదే డబ్బు ఎస్డబ్ల్యూ తీసుకుని నాకు వస్తుంది కదా, మా హస్బెండ్ ఉన్నా లేకపోయినా ఆడు చూసుకున్నా తీసుకోకపోయినా ఎందుకు వీళ్ళు ఖర్చు పెడతారంటది. అమ్మా నీకు ఓకే, బట్ నీ పేరెంట్స్కి నాట్ ఓకే. నిన్నెవడు క్వశ్చన్ చేయడు, నీ పేరెంట్స్ని అడుగుతారు. పెళ్ళి ఎప్పుడైనా చెప్పను కూడా చెప్పలా, పెళ్లి చేశారో చేసుకుందా అంటాడు అవతల. అదొక కల్చర్ కదా, దాన్ని టక్కున బ్రేక్ చేయలేం. నీకున్న టోటల్ దాంట్లో ఒక రీజనబుల్ అమౌంట్ ఖర్చు పెట్టు. అవకాశం ఉంటే డెస్టినేషన్ వెడ్డింగ్ చేయండి. మీ లైఫ్లో ఇంకా అది చివరి అచీవ్మెంట్. ఇంకా ఆడ ఎడ్యుకేషన్, ఆడ కెరియర్, ఆడ పెళ్ళి, ఇవే కదా మిగిలేదు. ఆడ కొడుకు పుట్టాక మీ చేతులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఆడ డింక్ అవ్వచ్చు కదా. పెళ్ళొద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు పెళ్ళికి ముందు మేము పెళ్ళొద్దు అనుకుంటామని, అయినాక డిసైడ్ అవుతున్నారు. ఐ సీ లాట్ ఆఫ్ డింక్ అప్స్ నా దగ్గర ఉన్నారు. మనం ఎవరు వాళ్ళని రాంగ్ అని చెప్పడానికి, గైడ్ చేయడానికి? మనకంటూ ఒక ఒపీనియన్ ఉంది, మన అడిగితే మన ఒపీనియన్ చెప్తాం, కానీ మీరు రాంగ్ అని చెప్పకూడదుగా. దేర్ లైఫ్ స్టైల్ అది. ఇంక పెళ్లి తర్వాత నీకు బార్సాలు కూడా ఉండదు కదా. దే డిసైడెడ్ టు బి డింక్, డూయల్ ఇన్కమ్ నో కిడ్, మరి ఇంక తప్ప ఈవెంటే లేదు. ఇంక తర్వాత వస్తే నీ డెత్ ఈవెంటే. దానికి నువ్వు ఖర్చు పెట్టలేవు కదా, పెళ్ళికి ఖర్చు పెట్టు. కానీ నీకున్న దాంట్లో కొంత మేరకు చూపించుకోవడం కోసం, ఇన్ ద సెన్స్ ఐ మీన్ డబ్బులు లేక మాత్రం చేయొద్దు. రీసెంట్గా చూసిన కేసెస్లో పెళ్ళిళ్ళ కోసం అప్పులు తెచ్చడం కోసం కష్టపడుతున్న పిల్లలు చాలామంది వచ్చారు. అంటే నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు ఫైనాన్షియల్ ప్లానింగ్కి. ఆ అమ్మాయి లైబిలిటీ రాస్తున్నప్పుడు 44,000 పర్సనల్ లోన్ ఈఎంఐ కడుతున్నా ఉంది. మ్యారేజ్ 6 months అయింది. ఏం చేశారు, ఇంత పర్సనల్ లోన్ తీసుకుని ఊర్లు ఇల్లు కట్టారా అంటే లేదు సార్ అంది. ఏం చేశాను నువ్వు అంటే పెళ్ళి ఖర్చు పెట్టాను సార్ అన్నా. 21 lakhs పర్సనల్ లోన్ తీసుకున్నారా మీరన్నా? ఇది కాకుండా నా సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టాను సార్ 15 లక్షలు అంది. వాళ్ళ ఫాదర్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. ఆ పిల్లంది. వాళ్ళకి దీనికంటే ఆనందం ఏముంటుంది సార్? వాళ్ళు చేశారని కదా పేరు పెళ్ళికి, నేను కాదు కదా. నా పెళ్ళి వాళ్ళు చేశారు, నేను చేసుకున్న విషయం మీకు మా హస్బెండ్కి తెలుసు. బట్ ప్రపంచానికి నా పేరెంట్స్ పెళ్ళి చేశారు. వాళ్ళకి దీనికంటే నేను ఇవ్వగలిగిన ఆనందం ఏం లేదని, నా పెళ్ళి నేను కావాలని ఇంత లోన్ తీసుకొని పెట్టాను సార్. ఈ క్యాండిడేట్కి ముందే చెప్పాను, నేను పెళ్ళికి పర్సనల్ లోన్ తీసుకుంటా, నా లోన్ నేనే కట్టుకుంటా, నీకు ఓకేనని చెప్పాను నేను పెళ్లి చూపుల్లో. ఇది ఓకే కదా. ఇప్పుడు అక్కడ ఏమన్నా తప్పుందా? మరి ఆమెకు లేని మనీయే, వాళ్ళ పేరెంట్స్కి లేని మనీ. వాళ్ళ పేరెంట్స్ ఊహించాలి అలా పెళ్లి చేస్తామని. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్కి ఎంత అచీవ్మెంట్ అది ఆమె పెళ్ళి. వాళ్ళు ఊహించుంటారు కదా ఇంత గొప్పగా కూతురు పెళ్లి చేస్తానని. సో కాబట్టి ఇక్కడ మనం కంక్లూజన్ కామెంట్ ఏం చేయకూడదు. సిచ్యువేషన్ ఇప్పుడు ఆమె చేయగలని ధైర్యం ఉంది, నమ్మకం ఉంది, ఐటీలో చేస్తుంది, 1,80,000 టేక్ హోమ్ శాలరీ ఉంది, 44,000 కట్టగలుగుతాం.
తర్వాత చూద్దాం అనుకోండి. అంతేగాని ఈయన ఈ 36 లక్షలు ఖర్చు అకామిడేట్ చేసే పెళ్లి చేస్తాను నాకు 30,000 వస్తుంది అవుతుంది కదా. అందుకే పెళ్ళికి డబ్బు ఖర్చు పెట్టడం తప్పు అని అంత చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తప్పు అనేది ఏం కాదు, లైక్ సిచ్యువేషన్ అగైన్ యాజ్ యూ సెడ్, అది బిగ్గెస్ట్ ఎమోషన్ కదా, ఎమోషన్ లైఫ్ పెట్టుకునే ఉండి సెకండ్ పెళ్ళి తగ్గుతారు అట్లా ఇది ఫెయిల్ అయితే చాలా కేసులు అయిపోతున్నాయి కదా. మా పెద్దోడు ఉన్నాడు సార్ 32 ఏళ్ళు అంటారు, ఏంటి పెళ్లి చేయలేదా అంటే సార్ సెట్ అవ్వలేదు సార్ వాడికి అయింది కానీ 1 ఇయర్లోనే బ్రేకప్ అయిపోయింది అంటారు. మేము అప్పుడు దాకా ఎక్కడో ప్రపంచంలో జరుగుతుంది అనుకున్నాం సార్, అక్కడెక్కడ మా ఇంట్లో జరుగుతుందని అనుకోలేదు సార్ అంటారు. మీరు ఆ ప్రపంచంలో ఉన్నారు కదా, ఆబ్వియస్గా జరుగుతుంది, దాంట్లో తప్పే ఉంది కదా. చాలా పర్సన్ టు పర్సన్ మనం విషయాల్ని చాలా ఈజీగా చూడటం, సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మారుద్దామని ట్రై చేస్తే ప్రాబ్లం. ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి. ఒక పేరెంట్ వాళ్ళ పాపతో పాటు వచ్చాక వాళ్ళ హస్బెండ్ని పాపని బయటికి పంపి మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి నన్ను సార్, మీరు ఏమి అనుకోకపోతే ఒక పర్సనల్ విషయము మీరు మాత్రం నాకు సమాధానం చెప్పాలి. చెప్పండి సార్, మా పాపను చూశారు కదా, చూశాను, అమ్మ చదువుతుంది ఇంటర్మీడియట్ సార్, చెప్పారు తెలుసా సార్, మీకు చెప్తున్నాను, మీకు కాబట్టి చెప్తున్నా, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది సార్, నేను ఏం చేయాలి సార్ అన్న చెప్పిందా. ఆమెకు ఒక్కదానికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మేడం, ఆమె ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్న. సార్ అదే సార్ షాక్, వాళ్ళ 5 ఫ్రెండ్స్ 5 ఉన్నారు సార్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ధైర్యంగా నాకే చెప్పింది సార్, మీరు చాలా అదృష్టవంతురాలు, మీ పెంపకం బాగుంది, మీ దాకా వచ్చి విషయాన్ని చెప్పేంత ధైర్యం ఇచ్చారంటే యువర్ ఎ గుడ్ మదర్. కానీ ఏం మాడుతున్నారు సార్, నాకు భయం వేస్తుంది. అంత ధైర్యంగా నాకే చెప్పిందంటే మంచి చెడు ఏదైనా నీకు చెప్తుంది కదా. అవును, భలే మాట్లాడతారు సార్ మీరు, ఎవరికైనా చెప్పగలనా సార్, నేను రేపు బయట ఎవరికైనా తెలిస్తే ఏంటి సార్ అంది. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఉండే ఇంకా లేకపోతే ప్రాబ్లం కదా అన్న కదా. అదెట్లా అవుతుంది సార్, మీరు భలే మాడుతుంటే ఐ సెడ్ మేడం, మేము మ్యూచువల్ ఫండ్స్లో మాకు యాక్చువల్గా ఏ ఫామ్లో ఉంటుంది కదా, మనకి మెయిల్ ఆర్ ఫీమేల్ రాస్తాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మెయిల్ ఉండి ఫీమేల్ అయినట్టు కూడా వచ్చింది ఫామ్, తెలుసా మీకు? ఓకే, జెండర్ చేంజ్ ఫామ్ వచ్చింది, జెండర్ చేంజ్ ఫామ్. రిలీజన్ చేంజ్ ఇస్ ఓకే, వాట్ ఈస్ జెండర్ చేంజ్ ఫామ్? అర్థమైందా మేడం మీకు అన్న? అంటే సార్ అంది, పిల్లలు జెండర్ చేంజ్ చేసుకుంటున్నారు పేరెంట్ చెప్పకుండా. ఎవరికంతా నక్కలే కదా 8 years వచ్చాక. ఆ ప్రాబ్లంతో పోలిస్తే ఇది ఒక ప్రాబ్లమా? మీరు ఆనందపడాల్సింది ఏంటంటే అమ్మాయిని లవ్ చేస్తే నువ్వు బాధపడాలి. మీ అమ్మాయి ఇంకొక అబ్బాయిని లవ్ చేయకుండా అమ్మాయిలతో ఉంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందని బాధపడాలి. మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఈ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, వాడినో ఇంకొకనో మొత్తానికి అయితే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, మీకు ఇంకా టెన్షన్ లేదు. అంతే కదా, అతల వ్యక్తి కూడా మనిషే కదా, ఆయనకి ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్కి ఎథిక్స్ ఉంటాయి కదా. దట్ సింపుల్ ఇట్ ఈస్. ప్రాబ్లమ్ని దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి చూసుకోవాలి కానీ ఎంత సింపుల్గా చూస్తున్నా. అంతే కదా, ఇప్పుడు జెండర్ చేంజ్ ఫామ్ ఉంది మనకి. ఒక ఇన్వెస్టర్ జెండర్ చేంజ్ ఏంటి, ఆడు చేసినప్పుడు మేలు తర్వాత ఫీమేల్ ఏంటి, ఆ దరిద్రంతో పోలిస్తే నీకు అసలు ప్రాబ్లమా కదా. నీకు ప్రాబ్లం లేదని క్లారిటీ ఇచ్చారు మీ పాప కదా. సో అందుకనే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. పెళ్ళి ఎంత ఖర్చు పెట్టాలి, పిల్ల దొరకట్లేదు, పిల్లగాడు ఏంటి, ఇవన్నీ కదా. డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నావు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, యూనిట్ స్ప్లిట్ చేస్తున్నావు, డబ్బులు తీసుకుంటున్నావు, ఎంత క్లియర్ ఉంది లైఫ్. సో కాబట్టి అవన్నీ చిన్న విషయాలు, అంత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు అసలు. యాక్చువల్గా అది పెద్ద టాపిక్, అది డిస్కషన్ టాపిక్ అయినా కొన్ని టాపిక్స్ అందుకే నాకు డిస్కషన్ ఇష్టం ఉండదు. నాకు నచ్చిన టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ. ఎమర్జెన్సీ ఫండ్ కూడా అసలు నాకు నచ్చదు, అది పిచ్ టాపిక్, అది చాలా పిచ్ టాపిక్. దాని మీద ఎంత స్టఫ్ ఉంటుందో మనకి, కంటింజెన్సీ, ఎమర్జెన్సీ, 6 months ఏం మాడుతున్నా నాకు అర్థం కాదు. ఇవాళ రేపు 50,000 జీతం ఉండి 3 లక్షల క్రెడిట్ కార్డులు ఏమైనా ఉంటారా? మినిమం ఉంటుంది, ఉంటుంది కదా. మినిమం ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డ్ అంటే ఎండ్ క్యాష్ కదా, కానీ అది వాడేస్తే ఏంటి అంటాడు. మరి ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నా వాడేస్తున్నాడు, అదే వాడేవాడు ఇక్కడ మాత్రం ఎందుకు ఉంటాడు? దాని గురించి ఇంత సినిమా ఎందుకు మనం రాసుకోవటం? సింపుల్ కదా. ఆ డిసిప్లిన్లో ఏదైనా వాడేస్తాడు, అంతే కదా. నా క్లయింట్స్కి ఎమర్జెన్సీ ఫండ్ అంటే నవ్వుతాను, ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్? నీ మ్యూచువల్ ఫండ్లో 40 లక్షలు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎంత అవుతుంది? 5 లక్షలు. దీని మీద లోన్ కొడితే వస్తుంది 20 లక్షలు. నీ గోల్డ్ ఉన్నప్పుడు మీ వైఫ్తో మంచిగా యాక్ట్ చేస్తే నీ గోల్డ్ ఇచ్చేస్తుంది, లోన్ వచ్చేస్తుంది. దానికి ఎందుకు నీకు ఎమర్జెన్సీ ఫండ్? క్రెడిట్ కార్డులు ఏముంటుంది? క్రెడిట్ కార్డులు ఎక్కువ డిస్కౌంట్లు క్లోజ్ చేస్తున్నారు, ఎందుకు ఇన్ని కార్డులని? ఒక బిగ్గర్ లిమిట్ ఉన్న కార్డు పెట్టుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. వై డూ నీడ్ ఎమర్జెన్సీ ఫండ్? ఇవన్నీ కాన్సెప్ట్స్ ఆర్ టు డిస్కస్. అర్థమైంది కదా మీకు నేను చెప్పాల్సి? అంతే అంతే, రియాలిటీ అది అందరూ అదే టాపిక్.
సో ప్రాక్టికాలిటీని మీరు చూసినప్పుడు డిఫరెంట్ సినారియోస్ యూ విల్ గెట్ టు నో. ఇప్పుడు మన లక్కీలీ వీఆర్ బ్లెస్డ్ టు సీ లుక్ ఇన్ టు అదర్స్ ఎస్ ఎస్ ఇష్యూస్ కానీ అవన్నీ, కాబట్టి వీల్ అండర్స్టాండ్ థింగ్స్. అవన్నీ చూసి మనకు ధైర్యం పెరుగుతుంది. అసలు ఒక ప్రాబ్లమ్ ఈజ్ నెవర్ లుకింగ్ లైక్ ఎ బిగ్గర్ ప్రాబ్లం. ఎస్ ఒకే ఫ్యామిలీలో ముగ్గురు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చూసాక క్యాన్సర్ అంటే అంత ఒళ్ళు జల్లు అని అంట్లా, ఎందుకంటే పెద్ద ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాగా మన దగ్గర వస్తున్నారుగా. చాలా డిఫికల్ట్ ఫ్యామిలీస్ని హ్యాండిల్ చేసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన ముందరకు వచ్చినప్పుడు చాలా ఎస్ కష్టం. ఇది ప్రాబ్లం కాదు. ఎస్ చాలా టైం స్పెండ్ చేశారు. నాకు లాస్ట్లో ఒక్కటి కావాలి, మీరు నాకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అమ్మో, అరే చెప్పండి సార్, మీరు మాకు సీనియర్. అట్లెట్లా అడ్వైజ్ ఏం లేదు. మేక్ ఫ్రెండ్షిప్ విత్ ది క్లయింట్స్, డోంట్ డూ బిజినెస్ విత్ ఫ్రెండ్స్. ఓకే, ట్రై టు డూ ఫ్రెండ్షిప్ విత్ యువర్ క్లయింట్స్, ఓకే, యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, సింపుల్. మేక్ మోర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ క్లయింట్ లిస్ట్. ఓకే, ఓకే. ఈ ఫ్రెండ్స్ని క్లయింట్ చేద్దామని చూస్తే టైం వేస్ట్. గో అవుట్ అండ్ మేక్ యువర్ క్లయింట్స్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సీ హౌ యువర్ బిజినెస్ గ్రో. ఓకే, దట్స్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాదాపుగా చాలా చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. ఏమో నాకైతే ఏం అనిపించలేదు. ఇంకో షో చేద్దాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టు డిస్కస్. యాక్చువల్లీ ఇప్పటిదాకా మనం డిఫరెంట్గా ఒక హోస్ట్తో కూర్చొని మాట్లాడుకుంది, కానీ ఒక సేమ్ ప్రొఫెషనల్ పీపుల్ తోటి నాకు కూడా ఇంకా చాలా ప్రశ్నలు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. చూద్దాం. ఎస్, డెఫినెట్గా ఇంకొక షో వీ నీడ్ టు సిట్ డిస్కస్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మార్కెట్ గివ్ అస్ సో మచ్. మనకి చాలా ఇచ్చింది మార్కెట్. ఈ మార్కెట్కి మనం చాలా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మిగిలిపోయి ఉంది. చాలా అంశాలు జనాలకి చేరచ్చాలి అనే కోరిక నాకు గట్టిగా ఉంది. మీరు కూడా దానికి సహకరించాలని కోరుకుంటున్నారు. మీరు అదే పనిలో ఉండండి. డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.